ఎం రాధిక గారు సాయిరాం. సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదాల చరణాల విందములకు శతకోటి నమస్కారములు తెలియచేస్తూ, మరియు మన అహం సత్యబోధక అధినేత అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి పుణ్య దంపతులకు నమస్కారములు తెలియచేస్తూ, ఇంతటి మంచి అవకాశము నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను. అహం సత్యబోధక సభ్యులందరికీ నా ప్రణామము. నేను ఈ అహం సత్యబోధకాలోకి చేరినది 30/9/2021. నేను చేరిన రోజు 460వ రోజు జరుగుతోంది. మరి ఈ రోజు 1487వ రోజు జరుగుతోంది. దీనికి మనం అందరము ఎంతో సంతోషించతక్క విషయము. ఈ అహం సత్యబోధక అనే నావ నిరంతరము నిర్విరామంగా కొనసాగాలని మన అందరి తరపున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరి ఇంకా ఈ రోజు కామరాజ్ అనిల్ కుమార్ గారు రచించిన జ్ఞాపకాల పందిరి అనే మహోన్నతమైన అనుభవాల పందిరిని మన అందరికీ అందించిన అనిల్ కుమార్ గారికి అంకితం చేస్తూ ఈ గ్రంథ పఠనాన్ని ప్రారంభించుచున్నాను. అనిల్ కుమార్ గారి కుటుంబ సభ్యులందరికీ, మన అహం సత్యబోధక సభ్యులు అందరి తరపున నా మనస్సుమాంజలు తెలియచేసుకుంటున్నాను. పోయినసారి చదివింది ఆరో ఆరో చాప్టర్ కంప్లీట్ అయింది, సేవానుభవం. ఈరోజు స్టార్టింగ్ 7వ నెంబరు, నేను వస్తాను. శ్రీకాకుళం జిల్లా. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లా ప్రముఖమైనది. ఆ జిల్లాకు నేను వెళ్ళినన్ని పర్యాయములు ఎవరు వెళ్ళలేదని నేను చెప్పవచ్చు. సుదూర ప్రాంతాలైన ఔపాడ, ఇచ్చాపురం దాకా వెళ్ళాను. ఆనాటి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎడవల్లి నరసింహమూర్తి గారు వయసులో పెద్దవారు, కానీ చాలా చురుకుగా పనిచేసేవారు. జిల్లా సమావేశాలు పకడ్బందీగా నిర్వహించేవారు. శ్రీకాకుళంలో నాకు ఒక మహిమ ఆనాడు నా కంటపడింది. ఒక ఎంఎస్సి పాస్ అయిన అమ్మాయి తన వివాహ శుభలేఖ బాబా వారికి ఇచ్చింది. స్వామి వస్తానంటూ ఆశీర్వదించారు. ఎవరికీ చెప్పకుండా మనస్సులో స్వామిని గాఢంగా నమ్మి కళ్యాణ మండపంలో ఎదురు చూస్తున్నది. స్వామి కనపడలేదు. కళ్యాణం తర్వాత ప్రారంభమైంది. ఆ పాయస కాండంలో స్వామి దర్శనమిచ్చారు. అందరూ ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యం చూశారు. ఆ పెళ్లికి వెళ్ళిన ప్రత్యక్ష సాక్షులు ఎందరో ఉన్నారు. సాయి సత్యపాలన అంటే అదే. కళాశాలలో మందిరం కట్టారు, ప్రారంభోత్సవం నిశ్చయించారు. కానీ అదే రోజున ఊరంతా కార్యక్రమాలే, పూజలు, పునస్కారాలు, సందడే సందడి. ఒక్క పురోహితుడు కూడా ఖాళీగా లేరు. నాదస్వరం వారు ఖాళీగా లేరు. మన మందిర ప్రారంభోత్సవం మాట ఏమిటి అని సమితి అధ్యక్షులు నరసింహం గారు మదనపడసాగారు. ముహూర్తం సమయానికి ఎక్కడి నుంచో ఊడిపడ్డారు నాదస్వరం వారు, పురోహితులు. కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సంభావన, పండు తాంబూలం ఇద్దామని వాళ్ళని వెతికితే పరిసరాల్లో ఎవరూ కనిపించలేదు. ఈ అద్భుతాన్ని గురించి నాటి నుంచి నేటి వరకు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ భక్తి విశ్వాసం వల్లనే నేటి శ్రీకాకుళం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. భక్తి యాత్రలు, అమృత కలశాలు, రామాయణ సప్తాహాలు, డ్రైవింగ్ స్కూళ్లు, జనోద్ధరణ పథకాలు వగైరాలన్నిటినీ ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా నా కళ్ళ ముందే ఈనాడు అనూహ్యంగా ఇంత ఎత్తు ఎదిగింది. విజయనగరం జిల్లా సంస్థ కూడా శాఖోపశాఖలే అభివృద్ధి చెందింది.
భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పత్తి యాత్రకు 8,000కు పైగా ప్రశాంతికి వచ్చారు. విజయనగరం జిల్లా నుంచి ఆనాటికి ఈనాటికి పోలికే లేదు. అంతా బాబావారి దయ. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాకరమైన సేవలు చేస్తూ భగవానుని మన్ననలు పొంది ప్రశాంతి సేవలలో విత్తలై ప్రసిద్ధులై చక్కని నాయకులను అందించి కృష్ణా జిల్లా స్వామికి సన్నిహితురాలైన గాదే అచ్చిరాజు గారు, శ్రీమతి మణమ్మ గారు అత్యంత సమర్థవంతమైన రాష్ట్ర బాల వికాస్ కన్వీనియర్. ఆ తర్వాత దేశ స్థాయి దేశ స్థాయి నాయకురాలు శ్రీమతి సరళ సరళ గారికి వారు సహచలనంగాను వ్యవహరించారు. మరొక విశిష్టులున్నారు. బాల వికాస్ సాహిత్యంలో వారితో సమానులు లేరన్న మాట నిర్వి నిర్వివాదాంశం. వారే సీతాలక్ష్మి గారు, చీరాల వాస్తవ్యులు. వారు ఉపన్యాసకులు, రచయిత్రి కూడా. ఒకసారి సమ్మర్ క్లాసుకి నాకు జిల్లా తరపున పిలుపు రాలేదు. సేవాదళం, బాల వికాస్, స్టడీ సర్కిల్, సమితులు, సమితిల సభలు ఏమి జరిగినా అనిల్ కుమార్ గారు ఉండాల్సిందే. మా జిల్లాకంతా వచ్చి చెప్పేది ఆయనే అని అప్పటికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గోపీనాథరావు గారితో వారన్న మాటలు వారి వారి విశాల హృదయానికి నిదర్శనం. సంస్థ ప్రయోజనాలకు వారిచ్చే ప్రాధాన్యత కడు ప్రశంసనీయం. గౌతమి తీరాన పర్యటన. భగవాన్ విజయవాడ మందిరాన్ని, గుంటూరులోని శాంతి సుధను ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లా ఆఖరిలో రాజమండ్రికి చేరిన సంఘటన వివరిస్తాను. మండుటెండల్లో భగవాన్ గుంటూరు వచ్చారు. పెద్ద పందిళ్లు వేసి అన్ని అలంకారాలు చేసి మంచినీటితో సహా వసతులు కల్పించారు. వేల సంఖ్యలో జిల్లాల నుంచి శాంతి సుధ ముందు జనం కాచుకూర్చున్నారు. నాకు గ్రామ గ్రామాల వారందరూ పరిచయమే. అందువల్ల స్టేజీకి దూరంగా గ్రామస్తులు మాట్లాడుతూ తిరుగుతున్నాను. గ్రామస్తులతో మాట్లాడుతూ తిరుగుతున్నాను. ఎట్ట మధ్యాహ్నం బాబావారు వేయించేశారు. సభా వేదిక పైన ఆసీనులైనారు. పెద్దలందరూ దండలు వేశారు. స్వామికి ఉపన్యసించటానికి ఉపన్యసించటానికి నుంచున్న నన్ను రమ్మన్నట్లు సైగ చేశారు. ఎగిరి గంతేశాను. స్వల్పంగా ప్రసంగించమన్నారు. నాకు తోచిందేదో మాట్లాడాను. తరువాత మందిరంలో భోజనాలు. భగవాన్ ఆ సమయంలో ఏడి అనిల్ కుమార్ అని నన్ను నన్ను పిలి అంటూ నన్ను పిలిపించి, మీ గురువులు కరుణశ్రీ, మాధవరామ శర్మ నా పక్కనే కూర్చున్నారు. వారికి వడ్డించు అన్నారు. స్వామి దయ. నా ఆనందం వర్ణనాతీతం. కొద్ది విశ్రాంతి తర్వాత బాబా వారు వారి వారి పరివారం బయలుదేరారు. ఆ బృందంలో శ్రీ బివి రమణరావు గారు, శ్రీ ఈజే సత్యమూర్తి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, కారుణ్యానంద స్వామి అప్పటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వేణుగోపాలరావు గారు తదితర పెద్దలంతా స్వామి పర్యటనలో ఉన్నారు. కార్లు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాయి. గుంటూరు అగ్రిమ్ కార్ డైరెక్టర్ రాజు గారి సతీమణి వచ్చి నాతో అన్నారు, బాబు, నేను కారులో బాబా వారి కాన్వాయ్లో వెళ్తున్నాను. కారు ఖాళీగా ఉంది. మీరు కూడా రావచ్చు. స్వామి సంకల్పం అనుకున్నాను. కారు ఎక్కేశాను. కట్టుబట్టలు తప్ప మరింకేమీ లేవు. పిచ్చి అలాగే ఉంటుంది మరి. అందులో స్వామి పిచ్చి ఎక్కితే ముదురుతుంది కానీ తప్పదు. అందుకే స్వామి అన్నారు కాబోలు, పిచ్చిని పట్టి పిచ్చిని పట్టించు, పిచ్చిని పోగొట్టు. దైవ సంబంధమైన పిచ్చిని పట్టించి లోక సంబంధమైన పిచ్చిని పోగొట్టడం అన్నమాట దీనికి అత్యంతరం. దీని ఆంతర్యం. కార్లు శరవేగంతో దూసుకు వెళ్తున్నాయి. కొవ్వలి, ఏలూరు, ఎస్ ముప్పవరం, కొవ్వూరులో ఆగి భగవాన్ని ఉపన్యసించటం జరిగింది. గోదావరి మీదుగా కార్లు దూసుకుపోతుంటే ఆ అందమే ఆనందం. భగవానుని రాకతో ప్రకృతి పులకరించింది. పచ్చని పైర్లు, పంట పొలాలు,
చక్కని పచ్చదనం, పరవళ్ళు త్రొక్కే గోదావరి, నిండు వెన్నెలలో స్వామితో ప్రయాణం. ఈ జన్మకి ఇంతకన్నా కావలసిందేముంది అనిపించింది. లక్షలాది మంది భగవాన్ దర్శనం చేసుకొని వారి మధుర భాషను విని తన్మయతులైనారు, ధన్యులైనారు. ప్రతి ఊళ్ళోనూ బాబా వారి దయతో నన్ను కొన్ని నిమిషాలు మాట్లాడమనేవారు. ఆ పల్లె జనం, ఆ భక్తులు చిన్న చిన్న విషయాలు తేలికైనవి చెప్పు, పెద్ద వేదాంతం వద్దు, కాసేపు ప్రసంగించు అనేవారు. అన్యోస్మి అనుకోవటం నా వంతైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి పర్యటన భాగంగా ఆగి ప్రసంగించిన అన్ని ఊళ్ళల్లోనూ లక్షలాది మంది ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నా పిన్ డ్రాప్ సైలెన్స్, కంటిపిల్ల ఏడ్పు కూడా వినపడలేదు. పశ్చిమ గోదావరి జిల్లాను ఆనాటి వరల్డ్ కౌన్సిలర్ సేవా కార్యక్రమంలో వెస్ట్ ఈజ్ బెస్ట్ అన్నారు. డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారి నేతృత్వం, జిల్లాలో అప్రహతంగా నిలిచిన వారి సౌజన్యం, అన్నిటినీ మించి వారిపై బాబా వారికున్న వాత్సల్యం అందుకు కారణాలనవచ్చు. వారు ప్రశాంతి నిలయంలో జాతీయ, అంతర్జాతీయ సమ్మేళనాలన్నిటిలో స్వామి కనుసన్నలో తెలుపుతూ వారి ఆజ్ఞ మేరకు లక్షలాది భక్తులకు ప్రసాద వినియోగం అత్యంత అద్భుతంగా, నితర సాధ్యంగా చేసి అందరి ప్రశంసలు పొందినవారు. సాయి సమతల సాయి సంస్థల ప్రముఖులలో అత్యంత ప్రేమాస్పదులు, గౌరవనీయులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ దండమూడి రామారావు గారు, పశ్చిమ గోదావరి అధ్యక్షులు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు. అన్ని రంగాలలో వారు మనందరికీ ఆదర్శమూర్తులే. 49 సంవత్సరాలు పైమాటే ఆనా అనాలి. మన సోదరీమణి డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు సతీమణి బసుమతీదేవి గారు సేవా కార్యక్రమాలు. వారు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వారే. బస్సు మెస్సు తప్ప మరొక దాంతో ప్రమేయం లేని వసుమతీదేవి గారు అసమానమైన నాయకత్వ లక్షణాలు కలవారు. రాష్ట్రంలో మహిళలను సమీ సమీకరించి ప్రోత్సహించి అన్ని రకములైన సేవా విధానాలను తెలిపి చాలా దృఢమైన రాష్ట్ర మహిళా సేవాదళ్ను రూపొందించిన వారే. ఆంధ్రప్రదేశ్లో మనమ్మ గారు, రాణమ్మ గారు, వసుమతి గారు, తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ కోలేటి సరస్వతి గారు అంటే అమలాపురం వాస్తవ్యులు, లలితమ్మ గారు హైదరాబాదు, సాయి భక్తుల ప్రేమాధరములను గౌరవాన్ని అందుకున్న ప్రముఖ మహిళామణులు. దారి లేక విద్యుత్ దీపాలు దారి లేక విద్యుత్ దీపాలు లేక, వైద్యం అందక, జీవనోపాధి లేక, కారడవులలో జీవనం సాగిస్తూ ఏ రకమైన ప్రభుత్వ సహాయము అందక సమాజానికి అందనంత దూరంగా నివసిస్తున్న గ్రామాలు దేచర్ల, గోపీనాథపట్నం, కోరుమిల్లు పశ్చిమ గోదావరి జిల్లాలోనివి. అక్కడ క్యాంపులు నిర్వహించి సుదీర్ఘకాలం సేవలను అందించి వారిని జనజీవన స్రవంతిలో కలిపిన సత్యసాయి మహిళా సేవాదళ్ భక్తి, శక్తి, సామర్థ్యాలు సాటిలేనివి. రాయలసీమ జిల్లాలో వివిధ విధానాలను క్రమశిక్షణను నేర్పిన వారు కర్నల్ జీవి రావు గారు. నంద్యాల, చేతంజల్ల, శ్రీశైలం, తాడిపత్రి, ధర్మవరం వంటి ఊళ్ళల్లో వారి నేతృత్వంలో నిర్వహించబడిన సమావేశాల్లో పాల్గొన్నాను. మనం భగవాన్ బాబా వారి ఆంధ్ర రాష్ట్ర పర్యటన గురించి మాట్లాడుకుంటూ మధ్యలో పై విషయాలు ముచ్చటించుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని రాత్రికి బాబా వారు రాజమండ్రి చేరుకున్నారు. గురుకులం బాబావారి విడిది. హారతి తీసుకొని స్వామి మేడపైకి వారి విశ్రాంతి మందిరానికి మందిరానికి వెళ్ళాలన్నారు. నేను ఎక్కడ ఉండాలి? నన్ను కారులో తీసుకుని వచ్చిన ఆమె ఎక్కడ ఉండాలి? నేను కట్టుబట్టలతో వచ్చాను. ఎలా కాలం గడపాలి? సందిగ్ధంలో పడ్డాను. కంగారు పడిపోతున్నాను. బాబా వారి సర్వజ్ఞత్వం చూడండి. రామారావు గారితో
తో అనిల్ కుమార్ వచ్చాడు. ఆయనకి రూము, పేస్టు, బ్రష్ వగైరా ఏర్పాటు చెయ్యి. ఆయనతో వచ్చిన ఆమెకు కూడా వసతి ఏర్పాటు చెయ్యి అన్నారట. వారి ఆజ్ఞ మేరకు మాకు అన్ని వసతులు అమిరినవి. నాకు తెల్లవారుజామున 5 గంటలకు కాఫీ అలవాటు. అందువల్ల నేను గోదావరి స్టేషన్‌కి వెళ్లి కాఫీ త్రాగి రూమ్‌కి చేరుకున్నాను. ఒక గంట తర్వాత కబురొచ్చింది. స్వామి రమ్మంటున్నారని. ఇన్ని సంవత్సరాలు పత్రికి వస్తూ పోతూ వారి ఆజ్ఞ మేరకు ప్రసంగాలిస్తూ వెళ్ళేవాడిని. కానీ స్వామి సాన్నిహిత్యం రాజ రాజమండ్రి నుంచే రుచి మరిగినానని చెప్పవచ్చు. ఒక హాలులో పెద్దలందరూ స్వామితో పిచ్చేసిన పరివారం బ్రేక్‌ఫాస్ట్‌కి కూర్చున్నారు. నన్ను చూసి బాబావారు, "అప్పుడే కాఫీ తాగేశావా? తొందరేమిటి? నేను ఎలాగో పిలుస్తానుగా" అన్నారు. కాఫీ మాట ఎలా ఉన్నా స్వామి తమ సర్వజ్ఞత్వానికి నిదర్శనం నాకు ప్రసాదించినందుకు ఆనందపడిపోయాను. అక్కడ చేరిన వారితో బాబావారు అంటున్నారు, "ఈ ప్రొఫెసర్ మీకు తెలుసా?" అందరికీ తెలిసినా ఎవ్వరూ జవాబు జవాబు ఇవ్వలేదు. బాబా ఏమంటారో చూద్దామనుకుంటున్నారు. అనిల్ కుమార్ బ్యాంక్ అకౌంట్ బ్యాంకు అకౌంటెంట్‌ని ఏమీ లేదు అన్నారు. అందరూ గొల్లు నవ్వారు. వెంటనే బాబావారు, "ఆ! అనిల్ నిల్లు నిజమే కానీ స్వామి దగ్గరికి వచ్చాడు కదా! స్వామి దయ అక్షయంగా ఉంది. అంటే అక్షయం. కాబట్టి ఇప్పుడు నిల్ కాదు అనిల్" అన్నారు. స్వామి సభలో ప్రసంగించారు. సాయంకాలం సాయంకాలం టిఫిన్‌కు మళ్ళీ పిలిపించారు. నాటి డీసీపీ దొరగారు, మినిస్టర్ ఎస్‌పి సత్యనారాయణ గారు, గురుకుల వ్యవస్థాపకులు తన్నీరు బుల్లయ్య, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గారు టేబుల్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. నేను వారి ప్రక్కనే కూర్చున్నాను. సంభాషణ మధ్యలో హఠాత్తుగా బాబావారు, "అనిల్ కుమార్, ఈ పద్ధతి ఏం బాగోలేదు. ప్రతి సభలో బాబా, బాబా అంటూ స్వామి విషయాలే చెప్తున్నావు. అందరూ ఏమనుకుంటున్నారు? నిన్ను నాతో బ్యాండ్ మేళంగా తీసుకొచ్చుకోలేవు. నిన్ను నాతో బ్యాండ్ మేళంలా తెచ్చాననుకోరు. అన్ని విషయాలు మాట్లాడాలి" అన్నారు. నేను వెంటనే వారి పాదాలపై వ్రాలి అన్నాను, "స్వామి క్షమించండి. వారి ప్రసంగాలు, రచనలు నేను అనుభవించాక మిగిలినవేవి నాకు నచ్చటం లేదు. ఎన్నో గ్రంథాలు చదివాను. మహా పండితుల ప్రసంగాలు విన్నాను. స్వామి ప్రసంగాలు మించినవి లేవు. సాటి వచ్చేవి లేవు. బాబావారి సాహిత్యం వివరిస్తున్నప్పుడు ఉన్న ఉత్సాహం, ఆనందం మరో సందర్భంలో ఉండటం లేదు. స్వామికి నా ప్రసంగాలపై అసంతృప్తిగా ఉంది. కనుక సెలవిప్పించండి. నేను గుంటూరుకు తిరిగి ప్రయాణమవుతాను." బాబావారి చమత్కారం చూడండి. "ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు అన్ని స్వామి విషయాలే చెప్తావు. నాకు తెలుసు. కానీ వీరందరికీ తెలియాలి కదా!" అని అని అన్నారు. "ఈ సాయంకాలం సభ ఉన్నది. కాసేపు మాట్లాడు." అది బాబావారంటే నేను మాట్లాడుతుండగా రమణరావు ఆపై అన్నట్లు సైగ చేశారు. ఆయనంటే రాష్ట్రమంతటా హడల్. నేనెంత ఆఫ్టర్ ఆల్ అనుకుంటూ ముగించాను. బాబావారు ఉపన్యసించి విశ్రాంతి మందిరం చేరుకున్నాక రమణరావు గారు, "స్వామి, అనిల్ కుమార్ మాట్లాడుతుంటే ఆపేశాను" అన్నారు. "ఏమి? ఎందుకు ఆపినావు? జోరుగా మంచిగా చెప్తున్నాడు కదా" అన్నారు స్వామి. అందరూ స్వామి ఉపన్యాసం వినటానికి వచ్చారు కానీ అనిల్ కుమార్‌ది కాదు స్వామి. పైగా పైన బాగా మబ్బులు కమ్ముతున్నాయి. ఏ క్షణమైనా వర్షం రావచ్చు. స్వామి ప్రసంగానికి ఆటంకం కలగరాదని అప్పయ్యమన్నాను. స్వామి తన అంగీకారం ఉన్నట్లు సూచించారు. నాకసలు ఉపన్యసించటం కంటే వారికి దగ్గరగా మసలటం, చతురోక్తులు వినటం, సాన్నిహిత్యాన్ని అనుభవించటం ప్రధానం. ఇంతకీ ఇంతకీ నా సొంతమేముంది? బాబావారి మాటలు వారి సన్నిధిలో వినిపించటమే నేను చేస్తున్నది. ఇది భగవంతుడు ప్రసాదించిన దివ్య
దివ్యాకాశమే కానీ నా ప్రజ్ఞ, పాండిత్యం ని కలలో కూడా ఏనాడూ భావించలేదు. ఈ అవకాశాలు వారి దయకు, ప్రేమకు నిదర్శనాలే కానీ నా యోగ్యత, అర్హత, శక్తి సామర్థ్యాలు కానే కావు అన్నది ముమ్మాటికి నిజం. సరే, స్వామి దగ్గర సెలవు తీసుకుందామని మేడ మీదకి వెళ్ళాను. అక్కడ కారుణ్యానంద స్వామి పాదసేవ చేస్తున్నారు. ఇక్కడ, ఇక్కడ ఎక్కడైనా మీరేనా? నాకు ఛాన్స్ ఇస్తే ఏం పోయింది అని కారుణ్యానందం గారి గురించి అనుకున్నాను. స్వామిని గమనించి, అనిల్ కుమార్, రా రా, ఏమి అట్లా తిరుగుతుంటావు అన్నారు. చెంగిన వారి పాదాలపై వ్రాలాను. అన్ని సభలలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ప్రసంగ ప్రసంగాంశములు ప్రసంగాంశముల గురించి తిరిగి ప్రస్తావిస్తూ, ఏమి స్వామి ఉపన్యాసాలు బాగున్నాయా, నీకు నచ్చాయా అన్నారు. ఏమిటి స్వామి, ఇలా ఎవరు చెప్పగలరు అన్నాను. ఈ ప్రకారం సంభాషణలో వివిధ ప్రాంతాలలో వారు వివరించిన విశిష్ట అంశాలను, ఉదాహరణను, భక్తుల స్పందనను వారికి విన్నవించాను. ఎప్పుడు వెళ్తావు అని అడిగారు. స్వామి, రాత్రికి వెళ్ళాలి. రేపు ఉదయం కాలేజీ అన్నాను. చాలా సంతోషం బంగారు, ఫోన్ చేసి వెళ్ళు. నిన్ను తీసుకువచ్చిన ఆమె అక్కడ మెట్ల వద్ద నుంచోమను. నమస్కారం, ప్రసాదం ఇస్తాను. ఆ ప్రకారమే ఆ దయామయులు అట్లే చేసి ఆనందపరిచారు. అంతా సర్వజ్ఞులైన స్వామి సంకల్పమే అని గ్రహించాను. భోజనానంతరం తిరుగు ప్రయాణమయ్యాను. స్వామితో చాలా సన్నిహితంగా మెలగటం, సంభాషించటం, ప్రయాణించటం, విందులు ఆరగించటం, లక్షలాది భక్తుల ముందు భగవాన్ టీవీ, భక్తులపై వారి ప్రేమ, భక్తుల ఆర్తి, భక్తి, ఆరాటం, తపన, ఇవన్నీ నాకు అనుభవానికి వచ్చాయి. వారితో వారితో వచ్చినందుకు లభించే గౌరవాధారములు రాజమండ్రితోనే నాకు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి గురుకుల వ్యవస్థాపకులు, పరిపాలనా అధ్యక్షులు శ్రీ తన్నీరు పుల్లయ్య గారు ధన్యులు. వారు స్వామికి సమర్పించిన గురుకులం విలువ మన అంచనాలకు అందదు. వారికి అర్పించిన తరువాత శ్రీ పుల్లయ్య గారు ప్రశాంతి నిలయంలో స్థిరపడ్డారు. తిరిగి మళ్ళలేదు. అంతా స్వామే చూసుకుంటారు అనేవారు. మళ్ళీ గురుకులలో జోక్యం, ప్రమేయం పెట్టుకోలేదు. అంతా అది త్యాగం అంటే. నేను సమర్పించాను అని వారు అనలేదు. దయతో అనుగ్రహించి, అంగీకరించి, స్వీకరించారు. అంటే చాలు అన్న శ్రీ పుల్లయ్య గారు వందనీయులు. 8 ప్రకాశం జిల్లా అనుభవాలు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేసుకుంటున్నాను. ఇంత విస్తృతంగా సేవలు చేసి భగవాన్ బాబా వారి అనుగ్రహం పొందటానికి అవకాశం వచ్చింది. మన భజన మండలి సమితి స్థాయి కల్పిస్తున్నారు. మన జిల్లా అధ్యక్షులు శ్రీ సీతారామయ్య గారు ఆవిష్కరిస్తారు అని ప్రకటించారు. చీరాలలో ప్రకటించారు. ఆనాటి ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. వేదిక పైన ఒక బ్యానర్ పెట్టినారు. దానిపై శ్రీ సత్యసాయి భజన మండలి చీరాల అని రాయబడి ఉంది. దాని క్రింద శ్రీ సత్యసాయి సేవా సమితి చీరాల అని రాసిన మరొక బ్యానర్ కట్టినారు. జిల్లా అధ్యక్షులు జెండా ఎగురవేసే సమయంలో తాడు లాగినట్లు లాగితే భజన మండలి బ్యానర్లు తొలగి సేవా సమితి బ్యానర్లు కనబడేట్లు ఏర్పాటు చేశారు. భజన జోరుగా సాగుతున్నది. అందరూ చూస్తుండగా లయ తాళబద్ధంగా భజన మండలి బ్యానర్ దాని దానికి అదే నెమ్మదిగా పైదొలగనారంభించింది. ఇంకేం, సేవా సమితి బ్యానరు బహిర్గతమైంది. సాక్షాత్తు బాబా వారే ఆవిష్కరించినట్లయింది. కరతాళ ధ్వనులు మారుమ్రోగినాయి. అక్కడికక్కడే అందరికీ స్వామి సాక్షాత్కార అనుభూతి కలిగింది. చీరాల అంటే మరో అపురూప సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఆ సమయంలోని గ్రామస్తులలో చీరాల భక్తులు బాబావారి దర్శనార్థం పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. వారికి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి అన్నారట,
మీరు నగర సంగీతన చేస్తున్నారు. సంతోషం. కానీ బంగారు భజన చేసేటప్పుడు మీరు చేతులు చేర్చి లయబద్ధంగా, రాగయుక్తంగా పాడాలి. కానీ మీలో కొందరు తాళం వేయటానికి బదులు దోమల్ని చంపుతున్నట్టు చప్పట్లు చరుస్తున్నారు. వినలేక నా చెవుల్ని వెంట్రుకలతో కప్పుకుంటున్నాను. అందరూ పక్కున నవ్వారు. స్వామి భజనలు వింటున్నట్లు నిరూపణ అయింది. వెటకారం చేసి సవరించినట్లయింది అని అని ఆనందించారు. ఒకస ఒకసారి తలపర్ల అనే గ్రామానికి నన్ను ఆహ్వానించారు. మెయిన్ రోడ్డు దగ్గర దిగి 3 మైళ్ళ నడిచి ఊరు చేరాలి. నన్ను మోటారు సైకిల్ మీద ఒక వాలంటీర్ తీసుకెళ్ళాడు. కొండకు సమీపంగా ఇళ్ళు. సభకు చాలా మంది వచ్చారు. నిజానికి భక్తి, శ్రద్ధ, వినయం, త్యాగం, ప్రేమ, నిరాడంబరత్వం, సంస్కారం గ్రామాలలోనే ఉన్నాయన్న భగవానుని మాట నా అనుభవానికి వచ్చిన పరమ సత్యం. అందుకే ఆనాడు కృష్ణుడు రేపల్లెలోను, సాయినాథుడు షిరిడీని, నేడు పత్తిని తమ జన్మస్థానంగా ఎన్నుకున్నారు. పెద్ద సిటీలు డాంబిక పెద్ద పెద్ద సిటీలు డాంబికం, దర్పం, ధనం మూలిగే స్థావరాలే. వలపల్లిలో తెల్లవార్లు కష్టపడిన ఇద్దరు యువకులు కార్యక్రమానంతరం అర్ధరాత్రి కారులో నన్ను గుంటూరులో దింపడానికి సిద్ధపడ్డారు. తెల్లవారితే ట్యూషన్లు, కాలేజీ క్లాసులు ఉన్నాయి కదా! తప్పలేదు మరి. కారు నడుపుతున్న వారు నిద్రకు తట్టుకోలేకపోతున్నారు. రెప్పలు వాలిపోతున్నాయి. పాపం ప్రయాణం సాగుతూ ఉండగా హఠాత్తుగా పెద్ద చప్పుడు వినపడింది. ఏం జరిగిందా అని చూస్తే కారు తలుపు నుజ్జు అయిపోయింది. ఊడిపోయినంత పనైపోయింది. స్పీడుగా వస్తున్న లారీ ఢీకొని చేసిన నిర్వాకం అది. డ్రైవర్‌కి కొద్దిగా దెబ్బ తగిలింది కానీ, మొత్తం మీద స్వామి అనుగ్రహం వల్ల మేము క్షేమంగానే ఉన్నాం. నాకేమీ గీసుకున్న చిహ్నాలు కూడా లేవు. భగవాన్ ఇంట, వెంట, జంట, కంట ఉండి కాపాడుతానంటే ఇదే అర్థం. టంగుటూరు, సింగరాయకొండ, ఒంగోలు మొదలైన అన్ని ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలోని నేను నేను తిరిగినవే. ఒంగోలు సభకు విశాఖపట్నం వాస్తవ్యులు, మహాపండితులు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆనాటి రాష్ట్ర గ్రామ సేవా సంచాలకులు శ్రీమతి రెడ్డి గారు విచ్చేశారు. ఒంగోలును శర్మ గారు ఓం గోలుగా జరిగినది అంటే వెంకటరెడ్డి గారు వన్ గోలు జరిగినది. గోల్ అంటే లక్ష్యం. ఒంగోలు అని చమత్కరించారు. ఆ సభకు ఆచార్య ఎక్కిరాజుల భరద్వాజ గారు కూడా రావటం జరిగింది. చాలా కాలంగా వేటపాలెంలో జరిగిన బాబావారి లీలకు అంతే లేదు. ప్రతి పండుగకి సంబంధిత సూచనలు ఇచ్చారు స్వామి. కుంకుమ, విభూది, పసుపు అన్ని పటాల నుండి రావటమే కాకుండా అపురూపంగా అన్ని దేవతా రూపాలు, చిహ్నాలు, విభూతి, కుంకుమలతో స్వామి పటాలపై రూపురేఖలు దిద్దుకోవటం ఎల్లలెరిగినదే. చాలా మంది వేటపాలెం తీర్థయాత్రగా వెళ్లి దర్శించుకున్నారు. టంగుటూరు సభకు వెళ్ళాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఇంత నిర్లక్ష్యమా అంటూ ఒక మహిళా కార్యకర్త జిల్లా అధ్యక్షును నిలదీసినంత పనిచేసింది. పైగా ఇదే అనిల్ కుమార్ గారైతే మీరు రిసీవ్ చేసుకోరా అని ప్రశంసించింది. లేదమ్మా లేదు. అనిల్ కుమార్ గారిని కూడా రిసీవ్ చేసుకోలేదు. నా మాట నమ్మండి అంటున్నారు ఆ పెద్దాయన. ఈలోగా బస్ స్టాప్ లోకి దిగి రిక్షా ఎక్కి సభాస్థలానికి చేరుకున్నాను. నాకు ఈ మాటలు చెవిన పడ్డాయి. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా మనం పాల్గొనే సఫల పర్యవసనం ఇంతగా ఉంటుందా అనిపించింది. నిర్లక్ష్యం, అహంకారం ఎవరిదో తెలుస్తూనే ఉంది. ప్రతి చిన్నదానికి నీవే. ప్రతి చిన్న విషయానికి స్వామి సహాయం చేస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. నాకు ఇంటి దగ్గర బాబాకి దండం పెట్టుకుని వెళ్తే చాలు. అంతా వారే చూసుకుంటారు. స్కూలులో పిల్లలు హోంవర్క్ విషయంలోనూ బాబానే వేడుకుంటారు. హోంవర్క్ బాబా చేయలేదు బాబా నన్ను రక్షించమంటే వాళ్ళు క్లాస్ టీచర్ గారు ఆ రోజు సెలవు పెట్టడము
లేక టీచర్ గద్దించి దండించకపోవడమో జరుగుతున్నది. ఈ సాయి అవతారాన్ని చిన్న పని, పెద్ద పని, చిన్నవాడు, పెద్దవాడు, యువకుడు, ముతసలి, త్యాగి, భోగి, సాధకుడు, ఏమి సాధన చేయనివాడు, దేశీయుడు, విదేశీయుడు, యోగ్యుడు, అయోగ్యుడు అనే తేడాలుండవు. నాపై నమ్మకాన్ని కలిగి భారాన్ని నా పాదాలపై ఉంచి ఆశ్రయిస్తే చాలు. ఇంకేమీ చేయనక్కర్లేదు అన్నట్లుంటుంది బాబా దయ. గుంటూరు నెహ్రూ నగర్ లో నివసిస్తున్న స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాతో అన్న మాటలు ఇవి. మా ఇంటి ముందే షిరిడి సాయి మందిరం ఉంది. ఈ హెడ్ మాస్టర్ గారు స్థూలకాయుడు. పంచె, చొక్కా, గొడుగు, కాళ్లకు కిర్రు కిర్రుమనే పాత పాత చెప్పులు తొడుక్కొని కాళ్ళీడ్చుకుంటూ నడిచేవారు. నొసట విభూతి, పెద్ద కుంకుమ బొట్టు ధరించి బాబా గుడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళేవారు. వారి మాటలు భక్తితో నిండి ఉండేటివి. మాస్టర్ గారు బాబాని నిరంతరం తలంచుకుంటూ ఉంటారే, మీ అంతటా మీ మీ అంతటా భక్తి మాకుంటే ఎంత బాగుండేది అని అనేవాణ్ణి. ఒకరోజు నోట్స్ రాసుకుంటున్నాను. అయినా ఏమి రాస్తున్నావు అని అడిగారు. ఆ ఉపన్యాసానికి సిద్ధమవుతున్నాను సార్. ఆయన నవ్వుతూ ఇన్నేళ్ల నుంచి చెప్తున్నావు. ఇంకా ప్రిపేర్ కావాలా అన్నారు. చెప్పేది చెప్పు చెప్పేది చెప్పుకుంటూ పోతే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అని సామెతలాగా ఉంటుంది. అనంతమైన సాహిత్యంలో ఎన్నెన్నో విషయాలు అందుబాటులో ఉంటే ప్రతిసారి ఒకే విషయాన్ని టేప్ రికార్డ్‌లా వినిపించటం బాగుండదు కదా! అన్నాను. అప్పుడు అప్పుడు ఆ ఎలిమెంటరీ స్కూల్‌లో హెడ్ మాస్టారు వారిలా స్పందించారు. నమ్మిన వాడికి చెప్పనవసరం లేదు. నమ్మని వాడికి చెప్పు. చెప్పి ప్రయోజనమూ లేదు. ఎందుకు ప్రయాస పడతావు? అంతే కాదు మరో మాట అన్నారు. నాయనా ఒక్క విషయం గుర్తుంచుకో. ఏ ఉపన్యాసాల ఉపన్యాసాల వలననో, పత్రికల పత్రికలు, పుస్తకాల వలననో ఎవ్వరూ బాబా భక్తులు కాలేరు. కాళ్ళకు తాడు కట్టి పిచ్చుకను లాగినట్లు నా దగ్గరకు రప్పించుకుంటాను అన్నారు బాబా. ఆ సంకల్పం లేనిదే ఎవ్వరూ ఇక్కడికి రాలేనన్నారు బాబా. బాబా భక్తుల్లో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయక గ్రామీణులు ఏ ఉపన్యాసాలు విన్నారు, ఏ పుస్తకాలు చదివారు? నేను ఈ ఒక్కసా నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. వారి మాటల అక్షరాల సత్యం. స్వామి దయ, సంకల్పం మన జన్మాంతర సంస్కార ఇక్కడికి రప్పించిందే కానీ మరొకటి కాదు. పెద్దాయన ఉన్న మాటే అన్నారు. కాస్త తెప్పరిల్లుకొని ఇలా అన్నాను. ఈ సత్సంగాలు, రచనలు నా సాధనకే గాని ప్రపంచాన్ని మార్చడానికి కాదు. నా ఉత్సాహాన్ని, ఆనందాన్ని, అనుభూతిని తోటి వారికి పంచుటయే నా సాధన అనుకున్నాను. అంతేగాని స్వామిని గూర్చి నేను ప్రచారం చేస్తున్నాను అనుకోవటం లేదు. స్వామిని, వారి ప్రవచనాలను తలుచుకోవటం, మననం చేయడం వల్ల నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. చెప్తే చాలదు, అనుభవించాలి. చాలా సంవత్సరాల క్రితమే నేను ప్రసంగ నేను ప్రసంగ వ్యాసంగంలో మునిగి రాష్ట్రం అంతటా తిరిగే తెగ తిరిగేస్తున్నట్లు రోజుల్లో మా నాన్నగారు శ్రీ కామరాజు బాపయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి నాతో ఒక మాట అన్నారు. అది ఈ రోజుకు నన్ను హెచ్చరిస్తుంది. ఆత్మావలోకనం, ఆత్మ విమర్శనం చేసుకునేలా చేస్తుంది. ఒరేయ్! ప్రచారం బాగానే చేస్తున్నావు. ఏ ఎందరెందరికో ఎన్నో విషయాలు బాబా వారి గురించి, వారి సందేశాలను గురించి చెబుతూనే ఉన్నావు. ఇదే. అయితే ఒక విషయం నీకు చెప్పాలి. గరిటెతో పాయసం వడ్డిస్తారు ఎంతమందికైనా. దుర్రుకొ దుర్రుకొని మరో మాటు అడిగి వేయించుకొని తిని ఆనందిస్తారు. అడిగించిన వారందరూ రుచిని గ్రహించి సంతోషిస్తారు. కానీ ఇంతమందికి వడ్డించి ఆనందం పంచిన గెరిటకు పాపం పాయసం రుచి తెలియకుండా పోతుందిరా. నువ్వు గెరిటెవు కాకుండా చూసుకో అన్నారు. అందుకనే భగవంతుడు ఎక్స్‌పీరియన్స్ కు కావాలి గానీ ఎక్స్‌ప్రెషన్స్ కు కాదు. తత్వాన్ని అనాలిసిస్ చేయటం కాదు. రియలైజ్ చేయటం ప్రధానం. అంటే చెప్పిన దా
అంటే రియలైజ్ చేయటం ప్రధానం. ఎంత చెప్పినా, ఎన్ని రాసినా ఏదో తెలియని వెలితి నాలో ఉన్నది. సంవత్సరాలు దొర్లుతున్నాయి కానీ వెలితి భర్తీ కావటం లేదు. పూర్ణానుభవం కలుగలేదు. అద్వైతానుభవం దరిదాపుల్లో లేదు. ఆనందం తెలియదు. ఆయుర్దాయం కొవ్వొత్తిలా కరిగిపోతోంది. ఏం సాధించామన్నది ప్రశ్ ప్రశ్నగానే మిగిలింది. బాబావారి దయలో మునిగి తేలటం వరకు అనుభవానికి కొంతవరకు వచ్చింది. ఈ జన్మకింతేనేమో మరి. కారు డ్రైవర్ నీవేనా? బాబావారి గురించి మాస్టారు మీరు ఎంచక్కా వివరించారండి అని హెడ్ మాస్టర్ అయిన ఆ పెద్దాయనను ప్రశంసిస్తూ సార్ మీ ఒక్క అనుభవాన్ని చెప్పండి విని ఆనందిస్తాను. కాగితాల్ని పెన్నుని పక్కన పడేసి ప్రశ్నించాను. వారిలా చెప్పసాగారు. నేను మా ఆవిడ చిన్న పిల్లవాడు కలిసి మొదటిసారి మద్రాసు వెళ్ళాం. స్టేషన్ దిగి నడుస్తూ ఆ పక్క ఈ పక్క చూస్తుండగా చిన్నవాడు మెల్లగా నడుచుకుంటూ తప్పిపోయాడు. ముందుగా ఒకరినొకరు నిర్లక్ష్యానికి అజాగ్రత్తకు దగ్గరగా తిట్టుకున్నాం. ఏడ్చాం. లాభం లేదనుకొని లేదనుకొని ఇంటి ఆవిడను ఒక చోట నిలబెట్టి నేను రోడ్డెక్కి వెతకటం ప్రారంభించాను. అంతా కొత్త. ఎటు పోవాలో, ఎటు పోతున్నానో నాకే తెలియటం లేదు. ఎండకు చెమటలు కారుతున్నాయి. పిల్లవాడు కనపడకపోవటంతో కన్నీళ్లు ఆగటం లేదు. ఎంత ఎంత దూరం నడిచానో నాకే తెలియదు. బాబా బావా బాబా బావా రక్షించు, కాపాడు అని దీనంగా వేడుకున్నాను. ప్రార్థించాను. నా ముందు ఒక కారు శరవేగంతో దూసుకు వస్తూ ఆగింది. ఏమండి మీ అబ్బాయి వీడే గదా చూసుకోండి అన్నారు. అవును ముమ్మాటికి మావాడే. డ్రైవరు కారే మావాడే. డ్రైవరు కారె కారెక్కండి అమ్మగారు ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని అక్కడ దింపుతానన్నాడు. ఈ దిగ్భ్రాంతిలో ఈ దిగ్భ్రాంతిలో ఉన్న నన్ను పిల్లవాడిని సరిగ్గా మావిడ నుంచిన దగ్గర కారు ఆపి దిగమన్నాడు. నాకు మావిడకు పిల్లవాడిని చూసి పరమానందమే ముద్దులాడాం. టాక్సీ డ్రైవరు ఆ, టాక్సీ డ్రైవరుకు కాస్త డబ్బులిస్తే మంచిదనిపించింది. తిరిగి చూస్తే ఏడీ డ్రైవరు? డ్రైవర్ లేడు. కారు లేదు. నా నా బాబాయే డ్రైవరే. కారే నా బాబుని నాకిచ్చాడు. బాబా భగవంతుడివయ్యా అంటూ నీ ముందున్న కండువాతో కళ్ళు తుడుచుకుంటూ మాస్టారు ఆ గడప దిగి ముందుకు సాగారు. సాయిరాం సాయిరాం అంటే ఒక చిన్న అనుభవం చెప్పేసి క్లోజ్ చేస్తానండి. ఏ జ్ఞాపకాల పందిరి చదువుతున్నప్పుడు చిన్న అనుభవం నిన్న నేను తెనాలి వెళ్ళాల్సి వచ్చిందండి. ఆటోలో తెనాలి వెళ్తుంటే ఈ అదేంటంటే సర్వీస్ ఆటో అన్నమాట. మా ఇద్దరికి మధ్యన ఒక అమ్మాయి ఎక్కిందండి. చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఎక్కింది. ఆ అమ్మాయి ఎక్కిన తర్వాత అసలకి అమ్మాయి దగ్గర నుంచి ఎంతటి దుర్వాసన వస్తుందంటే తట్టుకోలేనంత దుర్వాసన. సాయిరామ ఇట్లాంటి పరీక్ష పెట్టావేంటి? పసిపిల్లవాడితో ఎక్కింది. కనీసం స్నానం చేసి ఒక 15 రోజులు అయ్యుంటుంది ఆ అమ్మాయి. స్వామి ఇలాంటి పరీక్ష పెట్టావేంటి? చెవిటితో ఒక కొంగు మూసుకున్నా ముక్కు మూసుకున్నా కూడా ఆ స్మెల్ భరించలేకపోతున్నాం. ఎలాగా నేను దిగాలా? లేకపోతే ఆ అమ్మాయిని దింపాలా అనిపించి రకరకాలుగా స్వామిని తలుచుకుంటా ఇంక నేనేం లేదు కళ్ళు మూసుకొని సాయిరాం, సాయిరాం, సాయిరాం అనుకుంటూ కూర్చున్నాను. ఇంకా ఆ టైంలో వామిటింగ్ వచ్చేసేంత పరిస్థితికొచ్చింది. అప్పుడు నేను ముందు రోజు మా గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినియి నాకు. ఏమని? ఓర్పు వహించాలి. ఓర్పుగా ఉంటేనే నేర్పులవుతారని ముందు రోజే గురువుగారు చెప్పడం ఆ మాటలు గుర్తు తెచ్చుకొని, ఇక నేను చేసేదేమీ లేదు స్వామి. నువ్వు నాకు పరీక్ష పెట్టావు. నేను ఈ పరీక్షలో నెగ్గాలి అంతే అనుకోని సాయిరాం, 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 సాయిరాం అనుకుంటా ఉండంగానే ఇంతలో ఎక్కిన అమ్మాయి దిగిపోయింది. హమ్మయ్య! స్వామి నాకు సహాయం చేశారు పర్వాలేదనుకుంటే, మళ్ళీ ఇంకో కాలేజీ స్టూడెంట్ ఎక్కింది. ఆ అమ్మాయి దగ్గర గూడా విపరీతమైన అదొకలాంటి బ్యాడ్ స్మెల్లు. ఏంటి స్వామి పరీక్షలో నెగ్గాను హమ్మయ్య! అనుకుంటే మళ్ళీ పరీక్ష పెట్టావనుకున్నా. ఎంత ఓర్చుకుంటే, ఎంత ఓర్పుగా ఉంటే, ఎంత ఓర్చుకుంటే అంత మంచిదని స్వామి చెప్పిన పలుకులు, మా గురువుగారు చెప్పిన పలుకులు గుర్తు తెచ్చుకొని సాయిరాం అనుకుంటా కూర్చొని నా ప్రయాణం పూర్తి చేసుకొనొచ్చానండి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఎంత ఓర్పుగా ఉంటే అంత నేర్పుగా ఉంటామనేది మనం జగమెరిగిన సత్యం.
నాకు కరెక్ట్‌గా కళ్ళు మూసుకోంగానే స్వామి సాయిరాం, సాయిరాం అనుకుంటూ ఉండంగానే గురువుగారు చెప్పిన మాటలే గుర్తుకొచ్చినాయి. ఓర్పు వహించాలి. స్వామి పరీక్ష పెట్టారు. అంతే ఓర్పు, ఓర్పు, ఓర్పు. ఆ ఓర్పు మాటలు గుర్తు తెచ్చుకొని అలానే ఓర్పుగా కూర్చొని వచ్చానండి. సాయిరాం అండి. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన గారి లక్ష్మీనారాయణ గారి దంపతులకి, మీరందరూ ఎంతో ఓర్పుగా విన్న మన సభ్యులందరికీ నమస్సుమంజులు. సాయిరాం అండి. సాయిరాం. సాయిరాం. सद्गुरु ब्रह्म सनातन है, सद्गुरु ब्रह्म सनातन है, परम दया घन पावन है, परम दया घन पावन है, जन्मज दुःख विनाशन है, जन्मज दुःख विनाशन है, जगदोद्धारण कारण है, जगदोद्धारण कारण है, साई कृष्ण जनार्दन है, साई कृष्ण जनार्दन है, भव भय जलधि तारण है, भव भय जलधि तारण है, सद्गुरु ब्रह्म सनातन है, परम दया घन पावन है, जन्मज दुःख विनाशन है, जगदोद्धारण कारण है, साई कृष्ण जनार्दन है, जनार्दन है, जनार्दन है, जनार्दन है, साई कृष्ण जनार्दन है, भव भय जलधि तारण है, भव भय जलधि तारण है, सद्गुरु ब्रह्म सनातन है। साईराम। ओम श्री साईराम। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं श्री सत्यसाई गणाधिप స్వామివారి పాదపద్మకు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. టుడే ఆల్సో విల్ కంటిన్యూ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గురు పూర్ణమి. అన్నపూర్ణ గురు పూర్ణమి నుంచి ఒక అద్భుతమైన గీతం ఇవాళ ఒక్కరోజే విన్నాను. అన్నపూర్ణ 3-4 రోజులు అయింది గురు పూర్ణమి అయింది. నాకు చెవులు శ్రావ్యమైన గీతం విన్నాను ఇవాళ. అప్పుడప్పుడు ఇలా వచ్చి పాడుతుండు, మాకు ఆనందపడుతుండు. How is your health? ఓకే. ఈ గురు పూర్ణిమలో గురువుని ఎలా సేవించాలి, గురువుకి ఏ విధంగా శుశ్రూష చేయాలి. అంటే శుశ్రూష అంటే పదం మాకు అర్థం కాదు. అంటే ఎప్పుడైనా తల్లిదండ్రులకు శుశ్రూష, అత్తమామలకి శుశ్రూష చేస్తే తెలుస్తుంది. మనం తల్లిదండ్రులు మొహం చూడకుండా అత్తమామల్ని శుశ్రూష చేయకపోతే, ఇందాక సత్సంగం ముందు ఒక ఆవిడ 2-3 సార్లు కాల్ చేసింది. ఇదివరకు నాకు కాల్ చేయాలని భయపడేది, ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా చేస్తోంది. ఆవిడ చెప్పిన మాట, ఆవిడ టోటల్ ఆధ్యాత్మికరాలు. పొద్దున 24 గంటలు స్పిరిచువల్ ఉంటుంది, పొద్దు నుంచి చివరి దాకా. ఈ రోజు నేను ఈ విధంగా ఉంటాం కదా, మా అత్త మామ అంది. అత్తమామ పేరెత్తని కోడలను చాలా మంది చూసిన. సో హౌ టు మేక్ గురు సేవ ఎలా చేయాలా?
నన్ను కూడా అంటుంటారండి, గురువు అంటే మంచిదే కదమ్మా, నువ్వు మంచి విషయాలు చెప్తున్నావు, నువ్వు గురువే అని చెప్పిన. నాకదే నాకదే పరిస్థితి. మా దగ్గర గురువు గురువు అంటుంటారు. మరి వీళ్ళు గురువు అన్నారు, ఇవాళ గురువు అన్నారు, రేపు ఎప్పుడు పంగనామం పెడతారో వీళ్ళు, మనకు తెలియదు కదా. ఇవాళ గురువు అంటే రేపు పంగనామం పెట్టచ్చు గురువులకి. గురువుకి పంగనామాలు పెట్టే రోజులే ఇవన్నీ కూడా. మంచి విషయాలు చెప్తున్నావు కదా గురువు అంటే యూ యాక్సెప్ట్. నేను అందుకని నన్ను ఇప్పుడు ఇప్పుడు అన్నపూర్ణ అంకుల్ అంటది, ఇంకొకరు అంటారు. ఎవ్వరు ఏమన్నా నేను ఐ విల్ రెస్పాండ్. ఒక్కొక్కరు ఒక్కో రకంగా నన్ను సంబోధిస్తారు గ్రూప్ లో. అన్నపూర్ణ అంకుల్ అంటది ప్రేమగా. హౌ టు డూ సర్వీస్ టు గురు, గురు శుశ్రూష ఎలా చేయాలో ఒక అద్భుతమైన టాపిక్ ఉందండి. వీళ్ళు గో త్రూ ఇట్. ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాను. సత్సంగం ఎంటర్ పెట్టామా మెసేజ్లో. సమారాజ్య గురుం భక్త్యా ప్రశ్రయ సేవనై ప్రసన్నం తమను ప్రాప్య ప్రత్యేద జ్ఞాతవ్యమాత్మనః అని ఒక శ్లోకం ఉంది. నాకు 10 సార్లు జ్ఞాపకాలు పందిరి కూడా చదవను పుస్తకం. ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తే నేను రేపటి నుంచి ఇవ్వను. ఐ వోంట్ గివ్ యూ. ఇక్కడ పుస్తకం ఓపెన్ చేస్తే రేపటి నుంచి ఇవ్వను. తెలుగు భాష ఏదో పాశ్చాత్య భాషలా చదివితే ఎట్లా అని. ఐ విల్ గో త్రూ ఇట్. నాకేం విసుగులేదు, రామం లేదు. సో అట్టి గురువును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించి ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని సంపాదించి తగిన సమయం చూసి తెలుసుకోవాల్సిన పరిప్రశ్న అనుకున్న షిరిడి బాబా దగ్గర చెప్తుంటామే అది. ఒంగోలు అంటే వన్ గోలు. ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలా. ఇప్పుడు మనందరూ కూడా వన్ గోలే. మనం ఒంగోలు వాళ్ళం కాలం, ప్రకాశం జిల్లా, బట్ వన్ గోల్ మనందరికి కూడా. ONE1 GOL గోల్ ఒంగోలు అంటే. తగిన సమయం చూసి తెలుసుకోవాల్సిన ఆత్మ విషయంలో వినయంతో ప్రార్థించి అడిగి తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది శ్లోక. సమారాధ్య గురుం భక్త్య ప్రశ్య సేవనై. అర్థం కాలేదు అన్నాను నేను. సో అప్పుడు ఆయన మహనీయుడు ఈ విధంగా చెప్తాం మొదలుపెట్టాడు నాకు. ఈ శ్లోకానికి వ్యాఖ్య. ఒక వ్యవసాయదారు ఉన్నాడు. వ్యవసాయం చేసేటప్పుడు రైతు ఏం చేస్తాడు? బజారు పోతాడు, మంచి విత్తనాలు కొంటాడు. విత్తనాలు కూడా కల్తీ. ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. వాళ్ళపై వీళ్ళు ఓదార్పు చేస్తారు. వాటికి చేయవలసిన విత్తన చికిత్స చేస్తాడు. కలుపుకోవాల్సిన రసాయనాలు కలుపుతాడు. ఇక్కడ కల్తీ. అక్కడ విత్తనాలు కల్తీ, ఇక్కడ రసాయనాలు కల్తీ. నేను కొత్తగా చెప్పట్లేదని బాబు. సరైన సమయంలో మోతాదు ప్రకారం భూమిలో ఆ విత్తనాలు నాటుతాడు. ఇక్కడ మళ్ళా విత్తనం అంటే భూమిలో విత్తనాలు పోస్తున్నాడు అంటే ఎవరికైనా ఒక థాట్ వచ్చిందా? ఎవరికైనా ఎనీబడి కోరిలేషన్ సాయిరామ్ అండి. విత్తనాలు వేస్ట్ చేస్తున్నారని అనుకుంటాడు తెలివి తక్కువ అజ్ఞాని. అదే ఒక్కొక్క విత్తనం 100 గింజలు ఇస్తుంది అనేటువంటిది జ్ఞానం లేక విత్తనాలు నేల మీద పారబోస్తున్నాడే అనుకుంటాడు అజ్ఞాని. దీనికి రిలేషన్ ఇంకోటి ఉంటుంది. అక్కడ కూడా వేస్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఏంటి ఎక్కడ వేస్ట్? అది యజ్ఞములో వేసేటువంటి నెయ్యి కూడా వేస్ట్ అని చెప్పని ఆ రోజుల్లో విమర్శించిన వాళ్ళు ఉన్నారని స్వామి చెప్పారు. ఓకే. మనం టన్నులు కొన్ని నెయ్యి వాటలే. నెయ్యి ఒక్కొక్కరు దుబ్బ తాగుతూ ఉంటారు కూడా. నేను చెప్పాను నెయ్యితో పూరీలు చేయమన్నాడు. నెయ్యి పోస్తుంటే ఆగనాలా సార్ LSP గారు? టన్నుల కొద్దీ నువ్వు ఎన్ని తిన్నావు జీవితంలో? అలాగా బ్రదర్. నువ్వు నెయ్యి పోయమని చేయబట్టాను, పొర్లిపోతున్నా. నేను ఆగమనాలా? నెయ్యిని అనాలా వద్దా? అనాలా వద్దా? నేనయ్యా నీ సంగతి నేను అనాలా వద్దా? అనాల్సిందే సార్, లేత కింద పోతుంది మరి. పోయిందయ్యా బాబు, నేను కళ్ళారు చూశాను. నేనేమంటాను ఇటువంటి చూస్తే ఏమంటాను తెలుసా? నేను వెంటనే అనేస్తా. ఏమంటాను తెలుసా? నువ్వు రోజు మీ ఇంట్లో ఇట్లే తింటావా? చెప్పు. రోజు మీ ఇంట్లో ఇట్లే తింటే ఇక్కడ తిను.
ఇంట్లో ఒక రకం తింటాం, బయటకు వస్తే ఒక రకం తిండే. అరే చేయి నిండిపోయి నెయ్యి కింద పడుతున్నా ఆపమని చెప్పకపోతే ఎట్లండి మనం? అందుకనే విలువ కోల్పోతున్నాం మనం. సరైన సమయంలో మోతాదు ప్రకారం భూమిలో విత్తనం నాటుతాడు. అన్ని సక్రమంగానే చేశాడు, కానీ విత్తనాలని చచ్చి ఊరుకున్నాయి. ఒక్కటి కూడా మొలకెత్తలేదు. కారణం ఏమిటి? వాట్ ఇస్ ద రీజన్? తీర్థమును శుద్ధి చేయలేదు, పొలం దున్నలేదు, తడి చేయలేదు. ఇవన్నీ నేను ప్రాక్టికల్ నా విలేజ్ లో పెరిగిన వాడిని, ఇవన్నీ చూశాను కూడా. దుక్కి దున్నటం ఇవన్నీ కూడా. కలుపు మొక్కలు ఏరి వేయలేదు, అలాగే వేసేసాడు విత్తనాలను. అంటే విత్తనం ఎంత మంచిదైనా క్షేత్రాన్ని సరిగా ఉంచకపోతే ఫలితం శూన్యం అన్నమాట. జస్ట్ లైక్ దట్, గురు ఎంతటి శాస్త్ర పారంగతుడైనా, బ్రహ్మనిష్ఠుడైనా, కరుణా సముద్రుడైనా, అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానుభవాన్ని అందిస్తున్న శిష్యుడు బండరాయిలాగా ఉండిపోతే ప్రయోజనమేమి? తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుంది? రాత్రి భార్య ఒక సిచ్యువేషన్ పెట్టాను, మిడ్-నైట్ 2 o'clock చదవండి. నాన్న ప్రేమ ఎలా ఉంటుందో. అర్థం అపార్థానికి ఒకటే తేడా, చిన్నాం. మనం అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకోవడానికి అయితే రెడీగా ఉంటాం ఎప్పుడు కూడా. కెనాట్ అండర్స్టాండ్, బట్ వీ కెన్ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్. ఇంగ్లీష్లో అర్థం కాలేదు, తెలుగులో బాగుంటుంది. అర్థం అపార్థం ఒకటే పదం. అద్భుతమైన ఎస్సే చదువుకోండి ఇప్పటికన్నా. ఇంకా ఎక్కువేం పెట్టలేదు, దాని మీద ఒక 10 వేసాను అంతే. 100 వేసి దాని మీద ఒక 10 పెట్టాను దాని మీద. చూసుకోండి కొంచెం. మిడ్-నైట్ వెళ్తే యూ కెన్ గో త్రూ ద సబ్జెక్ట్ భారవది. ట్రై టు అండర్స్టాండ్ ద అదర్స్ అండి. నేను మిమ్మల్ని అందరినీ అండర్స్టాండ్ చేసుకునే బిహేవ్ చేస్తున్నాను. ఐ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ గ్రూప్. శిష్యుడు కూడా అర్హత పొంది ఉండాలి. అతడు సంసార దావాగ్నిలో తాపం చెందుతున్న వాడై ఉండాలి. భవబంధ విముక్తి కొరకు, శాశ్వత శాంతి కొరకు తప్పించే వాడై ఉండాలి. ఏమన్నాడు? మేమందరం వచ్చాం, పాఠం చెప్పొచ్చు కదా. లేదు, ఇంకొకరు రావాలి అన్నట్ట. అదేంటి వాడు రాకపోతే పాఠం చెప్పరా అంటే, అతను వచ్చేదాకా పాఠం చెప్పను అన్నాడు. జనకుడు వచ్చేదాకా పాఠం చెప్పలేదు. మోక్షానికి, బంధ విముక్తికి మార్గాన్ని, ఉపాయాన్ని తెలుసుకోవాల్సిన జిజ్ఞాస గలవాడే ఉండాలి. మనందరికీ అదే ఆ తపంతో రోజు పరిగెత్తుకొస్తున్నాం. ఎన్ని పనులున్నా నేను పక్కన పెడుతున్నాను, మీరు పరిగెత్తుకొస్తున్నారు. ఏం లాభం అంటే నేనేం చెప్తాను సత్సంగం వల్ల? ఏం లాభం వస్తుందంటే ఏం చెప్తాము? నేను అన్నాను, ఒక ఆయన ముసలాయన, మా కళ్ళు దిమ్మ తిరిగిపోయింది. 70 సంవత్సరాలు బట్టి నువ్వు కూడా మెక్కుతున్నావు, ఏమొచ్చింది నీకు శరీరానికి అన్నాను. అవాక్కైపోయాడు నా మాటలు. తెలుసుకున్న దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలని ఆతృత కలవాడే ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, వదిలేయట్లేదు. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, మీరే వింటున్నాం, వదిలేస్తామంటే ఉపయోగం లేదు. నువ్వు ఎవరు వదిలేయట్లేదు కదా. దట్స్ వై ఇక్కడ శిష్యుల్లో ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు ఒక మహనీయుడు. చాలా బాగా రాశాడు వ్యాసం అండి. గురు సేవ, గురు శుశ్రూష అనేది 4 విధాలుగా చేయవచ్చు, అవకాశం ఉందట. యూ కెన్ డూ 4 types ఆఫ్ సర్వీస్ టు అవర్ గురు. ఆల్రెడీ జాయిన్ చేశాను గేదాసత్ మనీ, మళ్ళీ ఎందుకు వచ్చిందో పొద్దునే జాయిన్ అయ్యింది. ఫస్ట్ వన్ ఈ స్థాన శుశ్రూష. అంటే గురువు గారు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. మనం పూర్వకాలం గురుకులంలో చూసాం. ఈ రామలక్ష్మి వీళ్ళు అలా చేశారు, కృష్ణుడు బలరాముడు అలానే సేవ చేశారు వాళ్ళకి తాండీపుడికి. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం, ఆయన వాడే వస్తువులు శుభ్రం చేయటం. వస్తువులు అంటే వస్త్రాలు అనగానే ఒక శిష్యుడు గుర్తుకు రావాలి. ఎవరండి? వస్త్రము, గురువు అనగానే ఒక గుర్తుకు రావాలి, బాల వికాస్. పద్మపాదుడు. పద్మపాదుడు. అత్తూరు విజయలక్ష్మి చెప్పాలి. పద్మపాదుడు అండి. ఓకే.
అది తప్పనిసరి కర్తవ్యంగా కాక తమకు అదృష్టం. అది ఎక్కద్రా బాబు, జంజాటరా, ఇట్లా చెప్తాడు వీడు, పాఠాలు చెప్పడు, పని చేయించుకుంటాడు. పాఠాలు చెప్తాడు, పనిలోనే పాఠం కూడా చెప్తాడు గురువు. నా బాలక స్కూల్లో అలానే ఆర్కేపీలో యూత్ అంతా అలానే చేసేవాళ్ళండి మా ఇంట్లో. కొంతమందికి కంటకంగా ఉంటది. ఇప్పుడు కొత్తగూడెంలో కూడా అలాగే మా ఇంటికి వస్తే కొంతమంది కంటకం అనిపిస్తుంది. నేను చేయించుకుంటా పెడతానండి. నేనేం బానిసలాగా వాళ్ళని చేయించుకోను వాళ్ళ పిల్లల చేత. ఏదో మనకు దొరికిన అదృష్టంగా సేవ చేయాలి అంతేగా. ఇది ఎక్కడ బాబు జంజాటం, ఎప్పుడు అయిపోద్దా. సెకండ్ వన్ అంగశుశ్రూష. ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మన సేవాదాలు వాళ్ళ కూర్చొని టైలర్ రాశారు. ఎంత గొప్ప సేవ అండి అది. ఎంతమంది చూసారు ఆ వీడియో నాకు తెలియదు. అలా గిరి ప్రదక్షిణ ఇప్పుడు అరుణాచలంలో కూడా ఇలా చేస్తే నాకు థాట్ వచ్చింది, మరి చేస్తారేమో నాకు తెలియదు. హిమాచల్లో గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు కూర్చోబెట్టి కాళ్ళకి ఆయిల్ రాసి మసాజ్ చేస్తున్నారు. ఇక్కడ అంగ శుశ్రూష అంటే స్వయంగా ఆయన పాదాలకి సేవ చేయటం, ఆయన యొక్క ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకుంటూ తగిన ఏర్పాటు చేయటం, ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం. నిన్ననే మనం నేర్చుకున్న గురు బ్రహ్మ శ్లోకంలో అతనికి అంతగా ఉన్న అటువంటి రోగంలో ఉన్న శిష్యుడు వదిలిపెట్టి పోవాలా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి ఏం చేస్తావు, వాడు రోగిస్తోడికి వాడిని వదిలేసిపో, నీ సుఖం నువ్వు చూసుకోమన్నా నథింగ్ డూయింగ్ అన్నాడు. ఇక మూడవది భావ శుశ్రూష. ఆయన మనసులోని భావాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా నడుచుకోవటం, ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం. ఎట్లా తెలుస్తుంది అంటే మమైకం అయితే తెలుస్తుంది. పిచ్చి ప్రశ్న ఎట్లా తెలుస్తుంది అంటే మన తల్లిదండ్రుల మనసులో ఏముందో మనకు తెలియదండి. నాయన నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది అంటే నాయన చెప్పాలా, అమ్మా నువ్వు నోరెప్పితే కదా. పోలీస్ థింగ్స్ అనమాట. మన అమ్మా నాన్న మీ పిల్లవాడికి జలిపేస్తే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తారండి అని ఒక షాక్ కొట్టాడు ఒక డాక్టర్ మాకు. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం, ఆయనకి ఏ లోటు కలగకుండా చూసుకోవటం. ఇక నాలుగోది కాల్ ఆత్మ శుశ్రూష. తన మాటలు చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఫాలో ద మాస్టర్. వాట్ ఆర్ ది 4 F's అండి, ఎవరైనా చెప్పండి. ఫాలో ద మాస్టర్ అని చెప్పాను. 4 F's అండి, తక్కువ చెప్పాలి, టైం అయిపోతుంది ఇక్కడ. ఫేస్ ద ప్రాబ్లం, ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్. ఓకే. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరము, తన ధన సంపద, తన్మన్ అంటుంటాం, నిజంగా ఇస్తామా? ఇప్పుడు ఎన్నోసార్లు భజన పాడుంటాను, తన్మన్ ధన్. ఎంతమంది తను ఇచ్చారు, ఎంతమంది బన్ ఇచ్చారు, ఎంతమంది ధన ఇచ్చారండి? తన శరీరము, తన ధన సంపదలు, తన మనస్సు. తనువు, ధనస్సు, మనస్సు అనమాట. తనువు, ధనము అండ్ మనస్సు. మన మేడం చెప్పిన 3 M's ఆల్మోస్ట్ ఇక్కడ. ఈ 3 M's మేడం గారు చెప్పే 3 M's ఇదే. సర్వము గురువు కోసం అనే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి. మనం ఇస్తున్నాము, ఆయన తీసుకుంటున్నాడు, ఎత్తుమే వేసుకుంటాడు, కొట్టుకుంటాడా, ఏం చేస్తాడు చిడి బాబా? ఆయన కలెక్ట్ చేసినది ఆ రోజే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఒక్కొక్కరికి. ఆయనకి ఎందుకంటే డబ్బులు. సో ఈ విధంగా గురువును సేవిస్తే గురువును ప్రసన్నం చేసుకోవటము, సన్నిహితం కావటము, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ఆ విధంగా శుశ్రూష చేసుకుంటూ ఈ విధమైన సంబంధాల వలననే సత్ఫలితాలు కలుగుతాయి. ఆత్మతత్వం అవగతం అవుతుంది. అందుకనే మన గురువు శిష్యు అంటే వాటర్ ట్యాంక్ అండ్ ట్యాప్ అని చెప్తుంటాం రిలేషన్. గురువు అనేవాడు అలారం టైం పీస్ అని కూడా నా బుక్ లో
ఫస్ట్ సెకండ్ పేజీలో లేదు అలారం టైం గురువు అనేవాడు అలారం టైం పీస్. నువ్వు పొద్దున అనుకోకుండా లేచాను నేను నగర సంకీర్తనలో అటెండ్ అయినా. ఒక్కోసారి అలారం పెట్టుకున్నా లేవం మనం నెత్తిమి మనకు అవసరమైతే లేస్తాం. ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు రైలుకు పోవాలంటే ముందే లేచి కూర్చుంటాను అయితే. అందుకే వేదాంతం గురు శిష్య సంబంధాన్ని గురించి ఇంతగా నొక్కి చెప్పడం. ఈ రోజుల్లో నవేడేస్ గురువు ఎక్కడో కూర్చుని ఫోన్లో బోధ చేస్తాడు, లేదా టీవీలో చెబుతుంటే వింటున్నాం కదా అని శిష్యులు భావిస్తుంటారు. నేను మొన్న చెప్పిన గురువు అమెరికాలో ఉన్నా హీ కెన్ గివ్ హిజ్ బ్లెస్సింగ్స్. గురుగారు మీ ఆశీస్సులు కావాలని అంటుంటారు గురువుని శిష్యులు. గురువు ఒక ఊళ్ళో ఉంటాడు, శిష్యుడు ఒక ఊళ్ళో ఉంటాడు. మరి గురువు బ్లెస్సింగ్ శిష్యులకు రావట్లేదా? ఎట్లా పంపిస్తున్నాడు? వైర్లో పంపిస్తాడా, లేకపోతే మా వాట్సాప్లో ఎట్లా పంపిస్తే ఉంది? ఆయన ఆశీస్సులు ఇక్కడ చేరుతున్నా లేదా వేరే వేరే జాగాల్లో ఉంటే? వేదాంత సారం కావచ్చు, గురువు యొక్క అనుభవాన్ని శిష్యులు తెలుసుకోవాలంటే ఇలాంటి సులభ మార్గాలు పనిచేయవు. ఏంటి సులభ మార్గాలు అంటే ఫోన్లో ఉపదేశాలు, పోస్ట్ ద్వారా ప్రసాదాలు, ఉత్తరాల ద్వారా ఆశీస్సులు, లేదా టీవీ తెర ద్వారా గురు బోధలు. మస్ట్ హ్యావ్ 1-to-1 హార్ట్ రిలేషన్ అండి. నేను ఒక ఆయన అన్నాడు, మీరు ఇంతమందితో ఎలాగ రిలేషన్ పెట్టుకున్నారంటే పెట్టుకున్నాను. ఆ రిలేషన్ ఉండబట్టి ఈ సత్సంగ గ్రూప్ నడుస్తుంది. ఏదో వాట్సాప్ అండి అంటే నాకు కాదు. ఐ హ్యాడ్ 1-to-1 రిలేషన్. నేను ఎప్పుడు నా సభ్యులు ఎంతమంది ఉన్నారో చూసుకుంటాను. ఎవరైనా పోయినా కానీ చూసుకుంటుంటాను. ఎందుకు పోయాడు వీడు అనుకుంటాను కూడా నేను. సో ఇవన్నీ సులభ మార్గాలు, ఇవన్నీ కూడా మన గమ్యం చేర్చలేమంటాడు మహనీయుడు. మీరు ఏం చేయాలంటే గురువుకు అత్యంత సన్నిహితంగా వెళ్ళి ఆయనను సేవించి పూజించి ఆరాధించినప్పుడే ద ఫండమెంటల్ ట్రూత్, సత్యం ఏమిటో అవగతం అవుతుంది. అంటే ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఏం చేస్తాం, ఎక్కడో పాఠం చెప్తుంటాడు, అన్ని రూమ్లో వింటుంటారు. ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఇదివరకంటే ఒకటి ఇప్పుడు మాటలు రికార్డింగ్ చేస్తారు, ఎక్కడో పెడతారు, 10 రూమ్లో పిల్లలు వింటారు. ఆ పరిస్థితికి వచ్చాం మనం. ఇందాక శ్లోకంలో ఆత్మనః జ్ఞాతవ్య పృచ్ఛేత్ అని చివరి మాట అన్నమాట. వన్ మోర్ థింగ్ ఇన్ ది శ్లోక. శిష్యుడు అనేవాడు గురువును సేవించి పూజించి ప్రసన్నం చేసుకుని తగిన సమయంలో ఆత్మ విషయం గురించి ప్రశ్నించి తెలుసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఏఎస్బిలో సత్సంగం నడిస్తే ఎలా ఉంటాయండి? సోన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా డీవియేషన్ అయితే నేను ఊరుకోను కూడా. నేను క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటా. ఇప్పుడు ఏ శాస్త్రి గారిని ఎవరిని అడిగినా కానీ వీ షుడ్ నాట్ డీవియేట్ అవర్ సబ్జెక్ట్, వీ షుడ్ నాట్ టచ్ ద పాలిటిక్స్, వీ షుడ్ నాట్ టచ్ ద మతాలు. ఆ టాపిక్లు మనం లోపల పోవద్దు, మనకు సంబంధం లేదు. కేవలము వేదాంత విషయాల గురించే చర్చించాలి. అనవసరమైన వ్యర్థమైన లౌకిక విషయాల గురించి చర్చలు దేనికే ఇక్కడ అసెంబ్లీ కావడం దాని గురించా? మనం ఇంపార్టెంట్ టైం సద్వినియోగం చేసుకోవాలని, అంతేగాని అనవసర విషయాలతో 2 గంటలు మనం ఇలా చేస్తే ఏమవుతుందంటే దానివల్ల ఆయన యొక్క సహజ ఆత్మానుభవ స్థితిని మనం స్పాయిలింగ్ ద ఆత్మానుభవ స్థితి ఆఫ్ ద గురు. మనం ఆయనకు మేలు చేయకపోగా చెడు చేస్తున్నాం గురువుకి. సో దట్స్ వై మన సమయాన్ని మన ఆత్మని గురించి తెలుసుకోవడానికి ఆత్మిక్ కాన్సెప్ట్ ఎక్కడ అదే మాట అండి. బాడీ కాన్షియస్నెస్ వదలాలి. ఎక్కడ ఏ భగవద్గీత చెప్పినా, వేదం చెప్పినా, రుద్రం చెప్పినా చివరికి అది బాడీ మైండ్ అండ్ ఆత్మ. టు అండర్స్టాండ్ అవర్ ఆత్మిక్ నేచర్ యూ హ్యావ్ టు యుటిలైజ్ యువర్ టైం, వినియోగించుకోవాలి. దట్ ఈస్ కాల్ పరిప్రశ్న. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. తెలిసిన విషయాన్ని తెలుసుకోవాలి అని తపన ఉండాలి. అంతేగాని జనరల్గా ఇక్కడ ఎవరు కూడా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు దేశాస్త్రి గారిని ఏ ప్రశ్న వేసినా చెప్పగల, అందరూ చెప్పలేకపోవచ్చు అండి. చెప్పలేకపోయినా గురువుని మనం తక్కువగా షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్. ఇప్పుడు దేశాస్త్రి గారు అంటే ఏ ప్రశ్న వేసినా టైం చెప్తున్నాడు. మన ఆవు గుర్రం ఎగ్జాంపుల్ ఎంత బాగా చెప్పాడు చూడండి. ఆవును దేని వాడుకోవాలో, గుర్రం దేని వాడుకోవాలో దానికి వాడుకోవాలా. అంతే తప్ప మనకు తెలిసిన విషయాన్ని గురించి అడిగి గురువును పరీక్షించాలి, ఐ వాంట్ టు టెస్ట్ మై గురువు అనుకోవద్దు.
బోల్తా పడచ్చే మనం. ఇంకో మహనీయుడు అద్భుతంగా రాశాడు గురువు గురించి. సో ప్రతి వాడికి ఒక గురువు అంటూ ఉండాలి, ఉండే ఖచ్చితంగా ఉంటారు. మనం కూడా ఇప్పుడు రేపు వస్తుంది మళ్ళీ భాద్రపద మాసం, మహిళా పక్షంలో అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తర్పణాలు ఇచ్చిన తర్వాత గురువు కూడా శంకరాచార్యుడికి నేను తర్పణం ఇస్తుంటాను అనమాట. నాకు విద్య నేర్పిన గురువుకి ఇస్తాను తర్పణం, తర్వాత జగద్గురు శంకరాచార్యుల పేరు మీద తర్పణం ఇస్తుంటాం అనమాట. అది సో వన్ మస్ట్ హ్యావ్ వన్ గురు. ఎటువంటి గురువు లేకుండా ఈ గురు ఎలా వస్తుంది మనకి? ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ వన్ గురు. సో ఎవరైతే గురువు ఉన్నవాడో వాడు అదృష్టవంతుడు, భాగ్యశాలి అని ఒక అద్భుతమైన మెసేజ్ రాశాడు ఒక ఆయన. డోంట్ అడ్మిట్ హర్, వాడికి ఇదే పని రోజు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనసును గురువు చుట్టూ తిప్పితే మంచిగా పోయిట్రీ లాగా రాశాడు. మనసును గురువు చుట్టూ తిప్పితే తల తిరిగి మత్తు శరీరానికి ఎక్కుతుంది. ఆ మత్తులో కలిమాయ చిత్తవుతుంది. దిస్ కెన్ బి డన్ బై ఓన్లీ గురు. ఇది గురువు మాత్రమే చేయగల అడ్మిట్ చేయకపోతే వాళ్ళకే ఉండాలి అసలు, ఎందుకు అడ్మిట్ చేయలేదని చెప్పి. ఒక సూర్యుడు 1000 కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు ఒక గురువు 1000 మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనమిస్తాడు. సూర్యభగవానుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు, గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు. వాట్ ఏ సిమెట్రీ, ఫ్యాంటాస్టిక్. పోతే పేసపాటి కోటేశ్వరరావు లేకపోతే శ్రీరామచంద్రమూర్తి లాంటి రాసింటాడు. గురువు చూపుయే ఉపదేశం. నేను చెప్పానుగా, గురువు చూపు తాబేలు చూపు ఒకటే. గురువు అరటిపండు వచ్చి నోట్లో పెట్టకలేదు, ప్రేమగా ఉంటే పెట్టచ్చేమో. విత్ జస్ట్ ఐసైట్ గురువు అండ్ బ్లెస్ ద డిసిపుల్. గురువు జీవితమే ఒక సందేశము, గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం, గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం. శిష్యుడి జీవితం ఒక వాహనము, గురు కృప అందులోని ఇంధనం. వాహనం నడవాలంటే ఇంధనం కావాలి కదండి. మాంసనేత్రాలతో చూసే వాళ్ళకు గురువు ఒక శరీరం, మనోనేత్రంతో చూసే వాళ్ళకు గురువు పరబ్రహ్మ యొక్క సాకారం. సో గురువు సర్వజ్ఞుడు, గురువు దైవజ్ఞుడు. అందుకనే గురువును దేవుణ్ణి పక్కన పెట్టే ఎప్పుడు కంటే ఐ విల్ రెస్పెక్ట్ మై గురువు అన్నాడు కబీర్ దాస్. పుస్తకాలు పిచ్చోడేం కాదు కబీరు. మూర్తిభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు. గురువుని ఎవడాడు? సాక్షాత్ పరంజ్యోతి తత్వం. మనం ఇందాక సూత్రవాహినిలో భగవంతుడు ఎవరు అంటే జ్యోతి. ఎందుకు ఏ కార్యక్రమం జ్యోతి వెలిగిస్తామంటే జ్యోతి అంటేనే భగవంతుడు. దీప్యతీతి దీప, వెలిగించున్నది, జ్ఞానాన్ని ఇచ్చేది దీపం. గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. గురువు యొక్క చూపు శిష్యుడు జీవిత నౌకకు బలమైన చుక్కాని. గురువు యొక్క మనస్సు మమతానురాగాల మాగాణి. మాగానే మాట విన్నారు కదండి. మాగానికి ఆపోజిట్ ఏంటి? మెత్త భూమి అండి. మాగాని పల్లం భూమి. వెరీ నైస్, బాగా చెప్పారు. సంఖ్యలతో సంఖ్యలు అంటే 3 రకాల సంఖ్యలు ఉండేయండి. ఏంటంటే అవి? బంగారు సంఖ్యలు,
ఇనప సంఖ్యలు, ఆ, ఇంకోటి రాగి సంఖ్యలు. పాయిజనా వెండి అమ్మా. బంగారం వెండి తర్వాత సంఖ్యలు. వెండి వెండి చెప్పాలి. వెండి తర్వాత ఇది ఆర్డర్. బంగారం, సరే. వెండి, ఇనుము అలా చెప్పాలి వరుస. సాయిరాం సార్. బంగారం, వెండి, ఇనుము. సాయిరాం సార్. సంఖ్యలతో బందీ అయిన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగల ఏకైక శక్తిశాలి గురువు ఒక్కడే. అగమ్య గోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు, అంటే ఇన్ని జన్మలు ఉన్నాయా అంటే మనకు తెలియపోవచ్చు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా చూడండి. రేపు ఈ టాపిక్ అయిపోతే యూ కెన్ హ్యావ్ 1 or 2 బ్యూటిఫుల్ సెషన్స్. క్వశ్చన్ ఆన్సర్ టైప్ లో ఉంటే యూ కెన్ గో త్రూ సృష్టి చక్రం. ఐ హ్యావ్ టు సాటిస్ఫై గురువును నన్ను వదిలేయని గురువు అన్నప్పుడు దెన్ హ్యావ్ 1 or 2 సత్సంగాలు. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది, మనకి తెలుస్తావదు. మన తండ్రి గురించే పూర్తిగా తెలియదు, వాళ్ళ హిస్టరీ తెలియదు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది ఇక విశ్వం పుట్టి, మనకేం తెలుసు. ఇప్పుడు 50వ బ్రహ్మ నడుస్తున్నాడు, 28వ వేదవ్యాసుడు నడుస్తున్నాడు. 28వ వేదవ్యాసుడు అండి ఇప్పుడు ఈయన. 50వ బ్రహ్మ అంటే సృష్టి మొదలై ఎప్పుడు అయిందో చూడండి. కొన్ని 432 కోట్ల సంవత్సరాలు సైన్స్ చెప్తోందిట. అగమ్య గోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చెప్పే ఏకైక దిక్సూచి గురువు ఒక్కడే. గురువు నిండు మేఘమే వర్షించగలడు. గురువు చల్లటి చినుకై స్పృశించగలడు. గురువు తేజవంతమైన విత్తనమై నాటుకోగలడు. గురువు మహావృక్షమై నీడనీయగలడు. గురువు కమ్మటి మెతికై ఆకలి తీర్చగలడు. గురువు ఉన్నవాడు భాగ్యశీలి. గురువు ఉన్నవాడు భాగ్యవంతుడు. గురువు ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. గురువు ఉన్నవాడు అదృష్టవంతుడు. కాలికి గుర్చిన ముళ్ళును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించడం ఎంతటి అజ్ఞానమో, బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తుచ్చమైన కోరికలు కోరుడు అంతటి అజ్ఞానమే. గురువు శరీరంతో కనిపించగలడు. ఢిల్లీ బాబా ఏమన్నాడు, నేను సమాధి అయిపోతే మీరేం బాధపడకండి, నా సమాధిని ఇట్ విల్ ఆన్సర్ యూ అన్నారు. ఇప్పుడు సత్యసాయి బాబా సమాధి అయ్యారు. ఆ సమాధి ఎంతమందికి ఆన్సర్ ఇవ్వట్లేదు? సమాధి దర్శనం అనకూడదు, ఎవరైనా పొరపాటు లెప్పలేసుకోండి. స్వామి దర్శనం అన్నారు, అంతేగాని స్వామి సమాధి దర్శనం చాలా తప్పు. గురువు శరీరంతో కనిపించగలడు. కాంతి పుంజముల అఖండధారగా అనంతాన్ని ఆవరించగలడు. సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్షలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు. సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తలాలు గురువు కిరీటంలోని వజ్రాల పలకాలు. ఇప్పుడు చెప్పండి, సమస్త అంతరిక్షము, సమస్త భూగోళము, సమస్త పాలపుంత ఈ గురువు యొక్క హస్తంలో ఉంది, గురువు యొక్క మెడలో ఉంది. గురువు యొక్క శిరస్సులోని వజ్రాల కిరీటం అండి. అంతటి మహోన్నతమైన స్థానాన్ని గురువుకి ఇవ్వటం జరిగిందండి. సో విష్ణు సహస్రనామంలో కూడా ఇదే చెప్తారు. ఏమని చెప్తారు? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమో. నో డిఫరెన్స్ బిట్వీన్ వ్యాసు భగవాన్ అండ్ విష్ణువు. అభేదం. ఎందుకంటే సామాన్య మానవుడు చేయలేడు ఆయన రాసిన గ్రంథ రచన. వేదాల విభజన అనకూడదు. మొన్నదాకా విభజన అన్నాం.
ఏ బండిల్ ఆఫ్ బుక్స్ ఈ కెప్ట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. ఆ గ్రంథాలన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఆర్డర్లో లేకపోతే ఈ సెటరైట్ చేసి పెట్టాడు. అది నాటు విభజన. తెలిసిన తర్వాత తప్పు దిద్దుకోవాలి మనం. సో డోంట్ పుట్ ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్. ఎప్పుడు ఆత్మ ఎప్పుడు ఎవరు తెలియప్పుడు ఆర్ఐపి వాడెవడో పెట్టే ఆర్ఐపి అనకండి ఎవడు కూడా. ఆత్మ ఎప్పుడు పీస్ గానే ఉంటుంది. పీస్ లేని మనమే అంత పీసెస్. అటువంటి ఆధ్యాత్మిక గణి అయిన వేదాలని ఆయన వేదవ్యాసుడు సంరక్షించి విభజించి 4 భాగాలుగా చేసి ఆయన దగ్గర ఉంచుకోవాలా. ఆయన 4 శిష్యులకు వాటిని పంచిపెట్టి దాన్ని ప్రాపగేట్ చేయమని చెప్పాడు. తన ముఖ్య శిష్యుడైన పైలుడు అనే శిష్యుడికి రుక్ సంహితనిచ్చాడు. వైశంపాయనుకు యజు సంహితనిచ్చాడు. జైమినికి సామ సంహితను, సుమంతునకు అధర్మణ. పైల, వైశంపాయ, జైమిని, సుమంత పేర్లు గుర్తుపెట్టుకోండి. 4 సార్లు అనుకుంటే గుర్తుంటాయి. వాళ్ళకి బోధించి వారిని లోకంలో వ్యాప్తి చేయని ఆదేశించాడు. హీ కమాండెడ్. కేవలము వేదాలను విభజించడమే కాకుండా అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు రచించాడు. బ్రహ్మసూత్రాలను వివరించాడు. ఆయన భారత భాగవతాలను రచించాడు. ఆయన గొప్పతనం ఏంటంటే తాను కంఠస్థము, గ్రంథస్థము, హృదయస్థము అని 3 ఉంటాయి. 3 అస్తాలు: గ్రంథస్థము, కంఠస్థము, హృదయస్థము. తాను గ్రంథం చేసిన పురాణ ఇతిహాసాలు ఆయన గొప్పతనం ఏంటంటే సూతనకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు. అందుకని ఇప్పుడు ఎక్కడ చెప్పున్నా ఏం చెప్పినా సూత మహాముని అని చెప్తుంటాడు. ఎక్కడి నుంచి వచ్చిన సూతునికి జ్ఞానము? వేదవ్యాసుడు బోధించడం వల్ల. ఆ విధంగా ఆ వ్యాస భగవాన్ అనుగ్రహం వల్ల జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు చూడండి, ఆ సూత మహాముని ప్రధాన ప్రచారకుడే విషయాలు బహుళ ప్రచారం చేశాడు. ఇంకో మాట చెబుతుంటాం, వ్యాస స్మృతి అని ఒక మాట వాడుతుంటాం. ఇక్కడ శృతులు, స్మృతులు, స్మృతికర్తలో వ్యాసుడు ఒక ఆయన ఇంకొక చిన్న బుక్ రాశాడు. అంటే రెండు అధ్యాయాలు ఉంటాయి. దానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఆ గ్రంథంలో మానవుడికి ఉపయోగపడే అన్ని రకాల ఆచార విషయాలన్నీ కూడా పొందుపరించాడు. ఇట్ ఈస్ కాల్డ్ వ్యాస సంహితగా అంటుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ వ్యాస స్మృతి అండ్ వ్యాస సంహిత. చూడండి, ఇప్పటి నుంచి కాదు, అనాదిగా అనమాట. రాత్రి టాపిక్ వస్తుంది. ఎవరిని అడుగుతుంటారు, మీకు ఎంతమంది మనవలు మనవరాలు అని. ఇట్స్ కామన్ క్వశ్చన్. ముసలి వాళ్ళని 60 దాటిన వాళ్ళని అడగటం. పెళ్ళి అయిందండి, వాళ్ళకి పిల్లలా అని అడుగుతుంటారు. కామన్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూలో ఎవరు ప్రతివాడి కూడా. ఈ వ్యాస మహర్షి కూడా ఒక సుపుత్రుడు కావాలని శివుడి గురించి తపస్సు చేసి వరం పొందాడు. ఆయనకు ఘృతాచి అనే అప్సరస వలన బ్రహ్మజ్ఞాని శుకుడు జన్మించాడు. ఘృతాచి. ఇప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, వ్యాసం వశిష్టప్తారం శక్తే పౌత్రమ కల్మసం పరాశరాత్రాన్ని వందే సుఖం తాన్. వశిష్ఠుని మునిమనుడైన కల్మసరైతే శక్తికి మనవడు వశిష్ఠుడు మునిమనుడు. సీక్వెన్స్ చూడండి. అమ్మాయి ఇందాక సంఖ్యలు చెప్పమంటే అడదే. వశిష్ఠుడు మునిమనుడు, శక్తికి మనవుడు, పరాశరుడు కుమారుడు, సుఖమహర్షి తండ్రి. ఇది ఈయన సీక్వెన్స్. ఇది ఈ ఫాదర్ ఆఫ్ సుఖమహర్షి, హిజ్ ఫాదర్ ఈజ్ పరాశర మహర్షి, గ్రాండ్ ఫాదర్ శక్తిమణి, గ్రాండ్ ఫాదర్ వశిష్ఠ. వ్యాసో డాష్ నారాయణో హరి అని ఎవరినంటామండి? వైద్య నారాయణ వైద్యం నాకు గుర్తు రావట్లేదు.
అక్కడ వ్యాసో నారాయణ హరి కూడా అంటారు. కృష్ణుని సార్. విల్ హ్యావ్ 7 చిరంజీవులు ఉన్నట్టు, అందులో వ్యాస భగవానుడు అప్పుడు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి 7 చిరంజీవులు. చూద్దాం, నేనే చెప్తా తర్వాత. చూద్దామా? పర్లేదు. ఆయన మహాభారత రచనకి తన మనసులో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నట్టు వేదవ్యాసుడు. ఇది అందరూ మనకు తెలిసిందే. మరి తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరున్నారా అని విచారంలో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈయన కోరికను తీర్చి ప్రత్యక్షమై, ఓ వ్యాస, నీ కావ్య రచనకి తగిన వాడైన వాడు గణపతిని స్మరించు. గణపతి అంటే ఎంత సుప్రీం బీయింగో వేదంలో ఇప్పుడు 4వ అనువాకంలో తెలుస్తోంది. ఏం ఎల్ఎస్పి గారు? ఏదో 21 ఆకులతో పూజించాం అయిపోయిందే గణపతి అనుకుంటున్నాం. గణపతి అంటే ఎంత సుప్రీం బీయింగో ఇప్పుడు అర్థమవుతుందా? రుద్రం వినవాలి కదా, వినపోతే మీకేం అర్థం కాదు. భయపడిపోయి రుద్రానికి రాకండి, రాండి, 4 మాటలనే అర్థం అయితే. అర్థం కాని సినిమాలు చూడటం లేదా? ఇంకోసారి కూడా చూస్తాం అర్థమయ్యేదాకా. ఆ టీవీ సీరియల్ అయితే అసలు అర్థమే కావు, ఓదానికి కొంతనే లేదు. అంతటా వ్యాసుడు గణేశుని ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నువ్వు రాయాలని కోరాడు వ్యాసుడు. ఈయన కండిషన్ పెట్టాడు, నేను వ్రాసే గంటం ఆగకుండా నువ్వు చెప్పాలి. నా గంటం ఆగనేళ్ళ నేను వ్రాయను అని అన్నాడు. సో ఇద్దరు కూడా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నారు. అంగీకరించాడు. శ్లోకాలు అర్థం చేసుకుని ఉత్తగా రాయటం కాదు, అదే జ్ఞాపకాల మధ్య మీరు అర్థం చేసుకుని మాకు చెప్పాలి. మీకే అర్థం కాకపోతే మాకేం చెప్తారు? ఇప్పుడు మీకు సత్సంగం చెప్తున్నానంటే నాకు మొత్తం ఇది డైజెస్ట్ అయితేనే మీకు చెప్తా. దాని వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకుని నువ్వు రాయాలని కండిషన్ పెట్టాడు. ఎస్ అన్నాడు గణపతి. అంటే ఈయనకి భారతం తెలియదానా? గణపతి భారతం తెలియదా? ఈ నోట్స్ పెట్టివలేపాడు భారత. ఆ విధంగా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతుంటే 4 వేదాల సారమైన పంచమ వేదం అంటారు మహాభారతాన్ని. పంచమ వేదం అవతరించింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, వేదవ్యాసులు లేకపోతే అసలు కురువంశం ఎలా ఉండేది? ఆ కురువంశం అభివృద్ధి చెందిందంటే వేదవ్యాసుల మహామునే. ఒకసారి భారతం టీవీ సీరియల్ అయినా రికలెక్ట్ చేసుకోండి. ఈయన తల్లి ఎవరండి? సత్యవతి. సత్యవతి. తల్లి కోరికపై ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, అంబికకి దాసి విదురుని ప్రసాదించాడు. ముగ్గురు కూడా నేను అటు తిరుగుతాను, ఇటు తిరుగుతాను, ఆ వైపు తిరుగుతాను, ఇటు తిరుగుతాను అన్నాడు. ఆయన సామాన్యుడు అండి. ఇన్ని రకాల వేద పండితులు మొహం ఎలా ఉంటుందండి? గ్లోరీ. ఆలోచించండి. మనం కాస్త మంత్రం చేసే వాళ్ళ మొహం వెలిగిపోతుంది అంటారు. ఇప్పుడు ఈయన మొహం ఎట్లా ఎంత తేజోమయ స్వరూపం, జ్యోతిర్మయ స్వరూపం అండి వ్యాసుడు అంటే. సాక్షాత్ నారాయణుడు. విశ్వరూపం చూపిస్తే ఎవరు తట్టుకుంటాడండి? పళ్ళనే మూసుకోవాలి, ఒళ్ళను జలతరిచ్చారు. ఒక్కొక్క రకంగా చేశాడు. కానీ దాసి అయినా తట్టుకోగలిగే, అందుకే విదురుడు వచ్చాడు. అటువంటి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మాలని బోధించింది వ్యాసుడే. దాన్ని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశించి దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలను పొందాడు. అందుకే భారతానికి ఇంకొక పేరు ఉందండి. ఎవరు చెప్తారండి? ఎనిబడి? జయం అంటారు. జయం అనే పేరు మహాభారతానికి. అటువంటి జయమే మహాభారతమైంది. ఆ మహాభారతం అని రాయలే ఆయన, జయం అనే పేరు మీద రాశాట ఆ గ్రంథాన్ని. ఈ కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయుష్యులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. అసలు వేదం అంటే ఎవడో తయారు చేసింది కాదు వేదం అంటే.
సాక్షాత్ స్వయం భగవాన్ ముఖతః వెలువడింది వేదం. అందుకనే భగవంతుని వేద పురుషుడు అంటారు. వేద పురుష సప్తాహ యజ్ఞం. వేదంలో విషయాలు ఉన్నాయి, వేదాల్లో లేని మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులంగా ఏకరూపంలో ఉంటాయి. సో దీని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరు. భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోనే వ్యాసుడిగా అవతరించి వేదాలను విభజిస్తాడట. ఎవరి గురించి? మనలాంటి మందబుద్ధుల కోసం. అది అర్థం చేసుకోలేని వారికి ఆ వేదాంత విషయాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు. ఆ విధంగా ఈ భారతీయ సంస్కృతి ఎన్ని ప్రాచీన గాథలు, ఎన్నో కల్పాల్లో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టిలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం ఉండగా పురాణాల్లో నిక్షిప్తమై ఉంది. టు అండర్స్టాండ్ దిస్, టు డైజెస్ట్ దిస్, మస్ట్ హ్యావ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ వ్యాస మహర్షి. అటువంటి వ్యాస మహర్షి యొక్క అంశం లేనిదే, ఆయన అనుగ్రహం లేనిదే ఎవరు కూడా పురాణ గాథలు చెప్పలేరు, చదవలేరు. ఇంకో చాలా మంది ఏం చెప్తుంటారంటే వ్యాస భగవాన్ పూజని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు ఆ రోజుల్లో. ఎంతో మంది ఋషుల్లో వ్యాసుని పేరిట ఎందుకు జరుగుతోంది అంటే దేర్ ఈజ్ స్పెషాలిటీ. ఆదిశంకర్లు సాక్షాత్ వ్యాసుని అవతారం అని వాళ్ళ నమ్మకం. ఆ సన్యాసులంతా ఆదిశంకరాచార్య తమ గురువుగా ఎంచుకున్నారు. శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్ర భాష్యవృత్త వందే భగవంతం పునః పునః. వాట్ ఈస్ ద ఎసెన్? ఇన్ని రాశాడు. ఆయన మెసేజ్ ఏంటి? అద్భుతమైన మెసేజ్ అండి. ఈ చివరి వాక్యాలు మాత్రం చాలా అద్భుతమైన వాక్యాలండి. దీని ముందు పెద్ద ఎస్సే ఉంది, మీకు నేను పోస్ట్ చేస్తాను, చూసుకోండి. వాట్ ఈస్ ద మెసేజ్, ఫైనల్ మెసేజ్ టు ద సొసైటీ? ఏం చెప్పాడు? 18 పురాణాల సారాంశం ఎవరని చెప్పారు? ఏం చెప్పాడు చెప్పండి. ఎనీబడి? అష్టాదశ పురాణానాం వ్యాసస్య వచనత్రయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఏ విధంగా చేస్తారు? మన స్వామివారు 2 చేతులు పైకెత్తి తన అవతార కాలంలో అందరినీ తన డివోటీస్ బ్లెస్ చేశారో, ఇక్కడ వేదవ్యాసు తన 2 చేతులను పైకెత్తి లోకమంతటికి నమస్కరిస్తూ స్వామి స్వామి నమస్కారం పెడితే మనం అంతా కింద ఏంది ఇట్లా పెట్టాడు స్వామి, మనకు నమస్కారం పెట్టడం చాలా తప్పు చేశాడు అని అనుకున్నాం. మనం అర్థమైతే కదా మనకి. ఈ సాక్షాత్ వేదవ్యాసుడు కూడా చివరిలో తన 2 చేతులలో ఎత్తి అన్న మాటలు ఏమన్నారంటే అండర్లైన్ చేసుకోవాలి. మంచిగా హైలైట్ చేశారు ఈ మాటలు ఎస్సేలో. ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే, ధర్మం అంటే ఏంటో ఈ మాట చెప్తున్నాడు. ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించరు. 2 చేతులు ఎత్తి జోడించి మన సొసైటీకి చెప్పారు. పరమ ధర్మ పదాలన్నిటిలోకి పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికంతుడిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది అంటున్నాడు మహనీయుడు. 3 మాటలు చెప్పాడు ఆయన. సర్వభూత దయ, సత్య మార్గంలో నడవటం, శాంత గుణాన్ని కలిగి ఉంటాం. ఈ 3 గుణాలను కూడా అందరూ అలవర్చుకోవాలని వ్యాసుల వారు తెలియజేశారు. ఇంకో మాట చెప్పాడు, మనకి దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అని 3 ఉండేవిట వేదవ్యాసులు రాకముందు. ఈ 3 ఉన్నాయి అనుకునేవాళ్ళట, దేవరుణము, ఋషి రుణము, పితృరుణము. వీటితో పాటు వేదవ్యాస మనుష్య రుణం కూడా ఉంటుందని లోకానికి చెప్పేట. డెప్త్ టు ద హ్యూమన్ బీయింగ్స్. సర్వప్రాణులు యందు దయతో ఉండటము, ఇతరులకు ఉపకారం చేయటము, ఈ మనుష్య రుణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు. అటువంటి గురువుని
తలుచుకోవటము, పూజించటము, ఆరాధించటము, స్మరించటము, అనుసరించటము, ఆచరించటము మనందరి ధర్మము, విద్యుక్త ధర్మము, కర్తవ్యం. మన పిల్లలకి ఇటువంటి ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల పట్ల అభివృద్ధి కలిగించట మన కర్తవ్యము. వీటిలో కొన్నైనా మనం సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.